ఈరోజు ప్రభువైన యేసుక్రీస్తు వారిని సిలువ వేసినటువంటి రోజుగా యావత్తు క్రైస్తవ ప్రపంచం గుడ్ ఫ్రైడే పేరుతో ప్రభువైన యేసుక్రీస్తు వారి మరణ సమాధి పునరుద్ధానాలను జ్ఞాపకం చేసుకోవడం అన్నది జరుగుతుంది ఈరోజు. అయితే 98% చర్చలు ఈరోజు యేసు ప్రభు సిలువలో మాట్లాడినటువంటి 7 మాటలు, ఆ 7 మాటలని ఈరోజు ధ్యానించుకునేటువంటి ప్రయత్నం చేస్తారు. ఇక చాలా మట్టుకు చర్చిల్లో వీధి నాటకాలు లాంటి డ్రామాలు ఉంటాయి. అంటే యేసు ప్రభు సిలువను మోసినట్టుగా నాటకాలు ప్రదర్శించబడతాయి. సరే, మనం మరొక విధానంలో ప్రభువైన యేసుక్రీస్తు వారిని ధ్యానించేటువంటి ప్రయత్నం చేద్దాం. అంటే యేసు ప్రభు సిలువలో ప్రాణం పెట్టుట ద్వారా జరిగిందేంటి, ఆయన ప్రాణం విలువెంత అన్నది మనకు తెలియాలి. ఇంకొక మాట చెప్పాలి అంటే, ఈరోజు గుడ్ ఫ్రైడే జరుపుకుంటున్నటువంటి ఇటు తెలంగాణ కానీ ఇటు ఆంధ్రప్రదేశ్ కానీ, ఏపీ తెలంగాణ రెండింటిలో ఈరోజు గుడ్ ఫ్రైడే జరుపుకుంటూ ఉన్నప్పుడు క్రిస్టియన్స్, ఇరుగు పొరుగు ఉన్నటువంటి అన్యులు, హైందవులు, లేకపోతే మిగిలినటువంటి మతస్థులు ఎలా చూస్తున్నారంటే, ఈరోజు ప్రత్యేకించి ఈరోజు మాట్లాడుతున్నాం, ఈ సంవత్సరం ఎలా చూస్తున్నారు అంటే వెటకారంగా చూస్తున్నారు, జాలిగా చూస్తున్నారు. వీళ్ళు ఇంత అమాయకులేంటి, ఇంత అజ్ఞానులేంటి అనే ఒక ఏహ్య భావంతో చూస్తున్నారు. కారణం ఏంటో తెలుసా? కారణం ఏంటి అంటే, యేసు ప్రభు చెప్పినటువంటి మాటని ఏమాత్రం పాటించనటువంటి క్రైస్తవులుగా నిరూపించబడ్డారు గత 20 రోజులుగా. యేసు ప్రభు ఏమంటాడు అంటే, మీ మాట అవునంటే అవును, కాదంటే కాదు, ఎస్ అంటే ఎస్, నో అంటే నో, అంతే. మాట మార్చకూడదు, మనం మాట మార్చకూడదు. మన సహోదరుని విషయంలో మనకేదైనా అభ్యంతరం ఉంటే మనం ఏం చేయాలంట? బలిపీఠం దగ్గర బలి వదిలిపెట్టి మొదట సహోదరుని దగ్గరికి వెళ్ళి ఏం చెప్పాలంట? క్షమాపణ చెప్పి సమాధానపడి అటు తర్వాత వచ్చి బలి అర్పించాలంట. అంటే దేవుని దగ్గరకు వచ్చే ముందు బలి కాదంట, బలి అర్పించే ముందు సహోదరునితో సమాధానపడడం, క్షమాపణ చెప్పడం చేయాలి. ఇప్పుడు నేను యేసు ప్రభు చెప్పిన మాటను పాటించకుండా అవునంటే అవును, కాదంటే కాదు అనే కాకుండా రోజుకొక మాట మారుస్తూ బ్రతుకుతూ, ఈరోజు నేను గుడ్ ఫ్రైడే చేస్తున్నాను అనుకో, ఇరుగు పొరుగు వాళ్ళు ఎలా చూస్తారు? నన్ను చాలా అసహ్యంగా చూస్తారు, చాలా నీచంగా చూస్తారు. వాళ్ళ చూసే దాంట్లో వాళ్ళ తప్పు ఏమైనా ఉందా? వాళ్ళ తప్పు 0.01% కూడా లేదు. తప్పంతా మందే. మిమ్ములను బట్టియే కదా నా నామము అన్ని జనుల మధ్య దూషించబడుతుంది అంటాడు దేవుడు. యెహెజ్కేలు గ్రంథంలో, ఇటు రోమీయులకు రాసిన పత్రికలో, మిమ్ములను బట్టియే కదా నా నామము అన్యుల మధ్య దూషించబడుతూ ఉంది. యేసు ప్రభు అంటాడు, మీరు చేసే సత్క్రియలను చూచి జనులు పరలోకమందున్న దేవుని స్తుతించేటట్టుగా మీరు ప్రవర్తించాలి అంటాడు. కాబట్టి వారి ఎదుట మీ వెలుగును ప్రకాశింపనివ్వండి. జనులు మీ సత్క్రియలను చూచి పరలోకమందున్న దేవుని మహింపరిచేటట్టుగా వారి ఎదుట మీ వెలుగును ప్రకాశింపనివ్వండి అంటాడు. మనం మాట్లాడే మాటలు కానీ, అపొస్తలుడైన పౌలు అంటాడు, మీ మాట ఉప్పు వేసినట్టుగా ఉండాలి అని అంటాడు. ఉప్పు వేసినట్టుగా అంటే కమ్మగా, వినసొంపుగా, కమ్మగా ఉండాలి మన మాట అంటాడు. కానీ గత 20 రోజులుగా క్రైస్తవుల మాటలు చేదుగా తయారయ్యాయి, చేదుగా. ఇకపోతే యేసు ప్రభు అంటాడు, మీరు పాము వలె వివేకముగాను, పావురం వలె నిష్కలంకంగాను నిష్కపటంగాను ఉండాలి అన్నాడు. మన తెలివి ఎలా ఉండాలంట? తెలివి విషయంలో ఎలా ఉండాలి మనం? వివేకముగా,
క్యారెక్టర్ విషయంలో, శీలం విషయంలో ఎలా ఉండాలి? నిష్కలంకంగా, నిష్కపటంగా. విధేయత విషయంలో ఎలా ఉండాలి? తగ్గింపు విషయంలో గొర్రెపిల్లలాగా, తగ్గింపులో గొర్రెపిల్లలాగా, తెలివిలో పాములాగా, పరిశుద్ధతలో పావురులాగా ఉండాలని యేసుప్రభువు చెప్పాడు. కానీ ఈరోజు క్రైస్తవులు ఎలా తయారయ్యారంటే తెలివిలో గొర్రెల్లాగా, మోసం చేసే దాంట్లో పాముల్లాగా, పరిశుద్ధత విషయానికి వస్తే కాకుల్లాగా తయారైపోయారు. గత 20 రోజుల నుంచి బాధతో మాట్లాడుతున్న మాట. కాకి అంటే దానికి కాకి ఏంటంటది? ఇంతకీ కాకి తిననిది అంటూ ఏమీ లేదు. చిచి అనుకున్న ప్రతిదాన్ని తింటుంది కాకి. అంత పరిశుద్ధమైంది కాకి. పావురం ఏది తింటుంది? గింజలు తింటుంది. ఫ్రెష్గా ఉండే గింజలు తింటుంది. యేసుప్రభువు అన్నాడు పావురంలాగా నిష్కపటంగా ఉన్నాడంటే, లేదు ప్రభువా, ఆ రోజు నోవహు కాకిని వదిలిపెట్టాడే, పీరుగుల మీద వాలి పీకు తిందే, మేము ఆ జాతి ప్రభువా. ఒలివ మొక్కను తుడుచుకొని వచ్చిన పావురం అంటే మాకు అస్సలు నచ్చదు ప్రభువా. పరిశుద్ధత విషయంలో కాకులయ్యారు, అత్యాశ విషయంలో రాబందులయ్యారు, మోసం విషయంలో పాములయ్యారు, బుద్ధి విషయంలో, తెలివి విషయంలో గొర్రెలయ్యారు. గొర్రె చర్మం వేసుకున్న తోడేళ్ళయ్యారు. యావత్తు క్రైస్తవాన్ని గురించి మాట్లాడుతున్నాం. ఒక్కరిని గురించి కదనే మాట్లాడు, మొత్తం క్రైస్తవాన్ని గురించి మాట్లాడుతున్నాం. ఒక యాక్సిడెంట్ జరిగితే దాన్ని హత్య అని అరిచి మొత్తం బయట వాళ్ళు గాండిచి ఉమ్ముతున్నారు క్రైస్తవం. చిచ్చి ఏం మనుషులరా మీరు అని. మీకు సీసీటీవీ ఫుటేజ్ చూపించినా సరే నమ్మరేంట్రా, ఇంత గొర్రెలేంట్రా మీరని ఉమ్ముతున్నారు. సిగ్గనిపిస్తుంది. ఇప్పటికి నమ్మటంలే. మేము నమ్మం. నమ్మకండి. ఇప్పటికే గొర్రెలు అయిపోయారు. బయట ప్రపంచం కూడా గమనిస్తుంది, జ్ఞానులు గమనిస్తున్నారు. రాబందు లాంటి వ్యక్తులు అబద్ధాలు ప్రచారం చేశారు. తెలిసిన వాళ్ళు మూతికి ప్లాస్టర్లు వేసుకున్నారు. ఇది జరిగింది. ఒక్కడికి బాధ్యత లేదు. ఒక్కడికంటే ఒక్క పాస్టర్ అని పిలువబడుతున్న ఏ ఒక్కడికి బాధ్యత లేదు. వీళ్ళ పాస్టర్ అన్నారంటే నాకు నిజంగా మనసు అస్సలు ఇబ్బంది అనిపిస్తుంది. ఇంకొక వ్యక్తి వచ్చాడు ముందుకి ఈ మధ్య, నాకు తెలిసి 2-3 రోజుల క్రితం. అందరూ ఏదో ఒక పర్ఫార్మెన్స్ ఇస్తున్నారు, మనం కూడా ఇవ్వకపోతే ఏం బాగుంటుందని ఒక కొత్త పర్ఫార్మెన్స్తో వచ్చాడు. అదేంటంటే ఆమరణ నిరాహార దీక్ష చేస్తాడంట. ఏం చేస్తాడంట? ఒక చిలక ఆమరణ నిరాహార దీక్ష చేస్తుందంట. దేనికి ఆమరణ నిరాహార దీక్ష? ఆ చిలక్కి నేను చెప్పేది ఏంటంటే, నువ్వు ఆమరణ నిరాహార దీక్ష మీ ఊర్లో చేయొద్దు. హైదరాబాద్లో ఎల్బీ నగర్లో బ్రాందీ షాప్ ఒకటి ఉంది, సవేరా లిక్కర్ మార్ట్ అని. దాని ఎదురుగా కూర్చొని చెయ్యి ఆమరణ నిరాహార దీక్ష. ఎందుకంటే మాస్క్ పెట్టుకుని ఒకరు మీ బ్రాందీ షాప్కి వస్తే మాస్క్ తీసి ఆయన ముఖాన్ని చూసి ఆయనకు మందు ఎందుకు ఇవ్వలేదు, మాస్క్ పెట్టుకోనుండగానే ఇస్తావా అని అక్కడ ఆమరణ నిరాహార దీక్ష చేయాలి. అంతే కదా? అంతేనా కదా? అష్టదరిద్రులు తయారయ్యారు. ఇప్పుడు ప్రతి ప్రాంతంలో ర్యాలీలు, ధర్నాలు చేస్తారంట. ఏం చేస్తారంట? ర్యాలీలు, ధర్నాలు. ఎందుకు? ఇంకా 2-3 సీసీటీవీ ఫుటేజ్లు వస్తే అప్పుడు కానీ మనసు శాంతించదా? కాస్త కోస్త పరువు కూడా మొత్తం పోవాలన్నా? ఏం మిగలొద్దా? శేషం 0 అని రావాలన్నా? ఒక్క సీసీటీవీ ఫుటేజ్ వదిలారు, ఏలూరులో మందు కొంటున్నట్టుగా. అప్పుడే మూతికి ప్లాస్టర్ వేసుకొని ఇంట్లో కూర్చొని ఉంటే కొంచెం మిగిలి ఉండేది. అప్పుడేం చేశారు? మేము నమ్మం, అది డూపు, అది ఏ క్రియేషన్ అని కుక్క మొరిగినట్టు మొరిగారు. ఏమైంది? మొదలుపెట్టి అన్నీ వదిలిపెట్టారు. సీసీ కెమెరాలు పోయింది, పరువంతా పోయింది. ఇప్పటికైనా మర్యాదగా ఉన్నారా? ఇప్పటికేమన్నారు తెలుసా? లేదు, మరలా రీపోస్ట్ మార్టం చేయాలి, మరలా కేసు ఓపెన్ చేయాలి, మరలా సిబిఐకి ఇవ్వాలి, లేదు అమెరికా వాళ్ళకి ఇస్తే, అమెరికా వ్యక్తులకి ఇస్తే అమెరికా వాళ్ళు చేస్తారంట.
ఇదంతా నేను ఎందుకు చెప్పాను అంటే, ఈరోజు గుడ్ ఫ్రైడే జరుపుకుంటున్నటువంటి క్రైస్తవాన్ని చూసి బయట వాళ్ళు నవ్వుతున్నారు, ఉమ్ముతున్నారు. యేసు ప్రభు నేర్పించిన దాన్ని తొంగలో దొక్కి ఇలా చర్చిలో మోకరించి మనం చేసేటువంటి ప్రార్థనలు దేనికి, ఎందుకు? యేసు ప్రభు నామం అన్ని జనుల మధ్య దోషణ పాలు కావడానికి ఎవరు కారణం? మీరు సర్వలోకానికి వెళ్ళి సర్వసృష్టికి సువార్త ప్రకటించండి అని యేసు ప్రభు ఎందుకన్నాడు? తెలిసిన వాడు ప్రకటించాలి. ప్రకటించేవాడు పంపబడకపోతే వినువారు ఎట్లు విందురు అంటాడు అపోస్తలుడైన పౌలు. ఒక నిజం తెలిసినప్పుడు అది తెలిసిన వ్యక్తి ప్రకటించాలి, సమాజానికి చెప్పాలి. ఇది చెప్పకుండా మౌనం వహించినప్పుడు, చెడ్డవాళ్ళు మాట్లాడుతున్నప్పుడు సమాజం గందరగోళానికి గురైంది. ఎంత బాధ అవుతుందంటే అసలు నిజంగా క్రైస్తవం అంటే ఇదా అని అనిపిస్తుంది. మొన్న విజయవాడ వెళ్తే మీటింగ్కి వెళ్ళాను కదా, విజయవాడకి. ఆ మీటింగ్ పెట్టిన వ్యక్తికి చాలామంది కాల్ చేశారంట, చాలామంది ఫోన్ చేశారంట. వస్తున్నాడా, ఎప్పుడు వస్తున్నాడు, కాల్ చేశారంట. అంతా వస్తున్నాడని చెప్పారు. నేను వెళ్ళాను. వెళ్తే అక్కడ మీటింగ్లు ఎక్కువ మంది జనం ఉంటారు కదా, అంతా మీటింగ్ అయిపోయింది. మరుసటి రోజు కారు దగ్గరికి వచ్చారు, వాళ్ళు కూడా వచ్చారు నాతో పాటు. ఆ కారు వైపర్కి ఇలా తుడిచేది ఉంటుంది కదా వైపర్, ఆ వైపర్కి అద్దానికి మధ్యలో ఒక పేపర్ ఉంది, తెల్లడిది పేపర్ పెట్టారు. ఏంట్రా పేపర్ అయినా అలా తీసి చదివితే దాంట్లో ఉంది, ఒరే నువ్వు ఎప్పుడు ఎక్కడే పోతావో మాకు తెలుసు, నీ ఇల్లు ఎక్కడో మాకు తెలుసు, నీ అడ్రస్ ఏంటో మాకు తెలుసు, అది తెలుసు, ఇది తెలుసు. నీ మాట కనుక మార్చుకోకపోతే జాగ్రత్త. ఇంకా చాలా రాశారు బూతులు, అవన్నీ చదవలేం కదా, అవన్నీ చెప్పలేం కదా. ఎవరు రాశారు ఇది? హైందవులు కాదు, క్రైస్తవులని పేరు పెట్టుకున్నటువంటి దౌర్భాగ్యులు రాశారు దాన్ని. అయితే ఈరోజు మనం దేవుని స్తుతించడానికి మనకు ఒక కారణం ఉంది. కారణం ఏంటో తెలుసా? మొత్తం క్రైస్తవ్యంలో అందరూ ఒకవైపు వచ్చారు, మనం ఒక్కరమే ఒకవైపు వచ్చాం. ఇది మొత్తం ప్రపంచం గమనించింది. నేను ఆ రోజు మనసులో చాలా ఇబ్బంది పడ్డాను. అరే ఏంటి ఇలా మాట్లాడాను, లోపలేమో ప్రేరేపణ వస్తుంది, ఒకటే ప్రేరేపణ, మాట్లాడని రాత్రి నుంచి వస్తుంది ప్రేరేపణ. ఎప్పుడైతే ఆ సీసీటీవీ ఫుటేజ్ వచ్చిందో ఏలూరు దగ్గర మందు కొంటున్నట్టుగా, అప్పటి నుంచి గుండెలో ఒకటే ప్రేరేపణ, మాట్లాడు, క్రైస్తవ సమాజాన్ని చెప్పు అనేటట్టుగా ప్రేరేపణ, లోపల ఒకటే ప్రేరేపణ. చాలా నాకు నేను చెప్పుకున్న ఇప్పుడు వద్దు అని. లేదు కుదరలే, మొత్తానికి మాట్లాడేశాను. మాట్లాడిన తర్వాత అప్లోడ్ చేస్తూ ఉంటే నాకు తెలిసినటువంటి స్నేహితులు, వద్దు ఈ సమయంలో మాట్లాడొద్దు, దయచేసి మాట్లాడొద్దు, మా మాట విను, నివారించారు నన్ను. అస్సలు ఒప్పుకోలేదే. ఎందుకు? అది పెట్టిందాక మనశ్శాంతి లేదు. పెట్టేశాను. పెట్టగానే మొత్తం రాష్ట్రం అంతా, అటు తెలంగాణ ఇటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అంతా అల్లకల్లోలమైంది. అసలు ఒక గంటకి 1,25,000 మంది చూశారు. పెట్టిన ఒక గంటకి ఎంతమంది చూశారు? 1,25,000 మంది చూశారు ఒక గంటకి. మొత్తం షేర్లు చేసుకొని మొత్తం అంతా చూసి, ఇక ఫోన్లు వచ్చే వరదలు వస్తాయి చూసావా, అలా వచ్చే ఫోన్లు. రే నీ అడ్రస్ ఎక్కడరా కొడక, నీ అడ్రస్ ఎక్కడరా, భయంకరమైన బూతులు. నేను ఫోన్ ఎత్తకపోతే వాట్సాప్లో ఆడియో పెట్టాను. ఒరే నువ్వు కడుపు అన్నం తింటున్నావా, లేకపోతే బండ బూతులు తిట్టి మాట్లాడారు. అక్కడ నుంచి కామెంట్ సెక్షన్లోకి వచ్చారు, విపరీతమైన కామెంట్లు పెట్టారు. నాకు ఫోన్ చేసి చెప్పినటువంటి నా స్నేహితులు ఒక మాట అన్నారు, చెప్పాను కదా బ్రదర్ ఇలా జరుగుతుందని. నాకు మనసులో ఒకటే ఉంది, నా మనసు ఎలాంటి స్వార్థాన్ని అపేక్షించలేదు. క్రైస్తవ సమాజం అంతా గందరగోళానికి గురైపోయింది. ఈ సమయంలో సమాధానపరిచేవాడు కావాలి. దేవుడు నాకు ఆ ప్రేరేపణ ఇచ్చాడు. సమాధానపరచువారు ధన్యులు, వారు దేవుని కుమారులు అనబడతారు. కలవరం పుట్టించేవాళ్ళుగా దేవుని కుమారులు ఎవరు?
సమాధానపరిచేవారు ధన్యులు, వారు దేవుని కుమారులు అనబడతారు. ఒక అల్లరి చెలరేగినప్పుడు, ఒక గందరగోళం చెలరేగినప్పుడు, ఒక ఆందోళన చెలరేగినప్పుడు, ఒక దిక్కుతోచని అయోమయ పరిస్థితి, తుఫాన్ లాంటి వాతావరణం ఏర్పడినప్పుడు మనుషుల మధ్య దాన్ని సమాధానపరిచే వాళ్ళు ధన్యులు, వాళ్ళు దేవుని కుమారులు అనబడతారు. మాట్లాడిన వదిలిపెట్టాను. నాకు వచ్చిన ఫోన్ ఏంటో తెలుసా, 1000 మంది పాస్టర్లు వచ్చి మన చర్చిని ముట్టడిస్తారంట. 1000 మంది పాస్టర్లు వచ్చి ముట్టడిస్తారంట. ఎందుకని? మీ మాట అవునంటే అవును, కాదంటే కాదు అనేదాన్ని మనం పాటించినందుకు వస్తారంట. మీ మాట అవునంటే అవును, కాదంటే కాదు అనేదాన్ని పాటించిన దానికి ఎంతమంది వస్తారంట? 1000 మంది పాస్టర్లు వస్తారంట. ఎన్ని బెదిరింపులు తెలుసా? నాకు అనిపించింది, ఎవర్రా మీరంతా, ఎందుకు వచ్చారు క్రైస్తవ్యంలోనికి? ఎందుకు వచ్చారు క్రైస్తవ్యంలోనికి? ఏం చేద్దాం అనుకున్న క్రైస్తవ్యాన్ని? బజారు పాలు చేశారు క్రైస్తవ్యాన్ని. 20 రోజులుగా క్రైస్తవ్యం దూషించబడుతుంది. బయట వాళ్ళు ఇదే సందని యేసుప్రభువుని తిడుతున్నారు. మామూలుగా తిట్టట్లే, నోటితో తిట్టట్లే, బండ బూతులు యేసుప్రభుని. నేను పచ్చిగా చెప్పలేను కానీ కొంచెం మార్చి చెప్తాను. వాడే చచ్చాడు, వాడంటే యేసుప్రభు అని ఒక బూత్ పదాన్ని ముందు పెట్టారు. వాడే చచ్చాడు, ఆ సచ్చినోడు వీడిని కాపాడలేకపోయాడా? బూతులతో. ఇవి విని చూసి ఎలా తట్టుకోవాలి? ఎంత బాధ అనిపిస్తుంది? వాడే ద్రాక్షరసం తాగాడు, ఎవరు? యేసుప్రభు అంట. వీడు తాగడంలో తప్పేముంది? ఎన్నెన్ని మాటలు అంటున్నారు అంటే. ఇకపోతే ఈ క్రైస్తవ్యం అంట శవం మీద ఆధారపడి వచ్చిందంట. యేసుప్రభు శవం అంట, ఆయన పునరుద్ధానుడు కాదంట, శవం అంట. శవం మీద ఆధారపడి వచ్చింది కాబట్టి వీళ్ళు శవాన్ని అడ్డు పెట్టుకొని ఇలా వాడుకుంటున్నారు. వీళ్ళకి ఇది అలవాటే అంటున్నారు. ఇప్పుడు వాళ్ళని అందామా, మనల్ని అందామా? శవంతో వచ్చింది మతము. ఈ శవాన్ని అడ్డు పెట్టుకుని వీళ్ళు ఎంతైనా చేస్తారు అన్నప్పుడు, వీళ్ళకి ఇది కొత్త ఏం కాదన్నప్పుడు బయట ప్రపంచం నమ్ముతుంది. ఎందుకని? జరుగుతున్న పరిస్థితులు అలాగే ఉన్నాయి. ఒక్కొక్కడు రాబందు లెక్క ఆయన చనిపోయిన చావును గౌరవించకుండా ఆయన చావు మీద పడి ఎంత సాధ్యమైతే అంత సంపాదించారు. నిన్న ఉదయం నాకు ఆయన ఫోన్ చేశాడు, అన్నా ఎవడైతే నేను పోరాటం చేస్తున్నా అని మొరుగుతున్నాడు ప్రతిరోజు యూట్యూబ్లో, వాడికన్నా పలానా పాస్టర్ 5 లక్షలు ఇచ్చాడన్న, పలానా వ్యక్తి 2 లక్షలు ఇచ్చాడన్న, పలానా వ్యక్తి 3 లక్షలు ఇచ్చాడన్న. ఎందుకు అంటే వీడు పోరాటం చేస్తున్నాడు కదన్న. ఈ మొరిగే దాంట్లో వాళ్ళ పేర్లు మొరుగుతాడని వాళ్ళు ఇంత లక్షలు సమర్పించుకున్నారన్న. చూసారా? ఇంగ్లీష్లో ఒక పదం ఉంది, వేల్ ఫాల్ అని. వేల్ అంటే తిమింగలం, ఫాల్ అంటే చచ్చిపోవడం, పడిపోవడం. వేల్ ఫాల్ అంటే తిమింగలం చనిపోయినప్పుడు అంట అది సముద్రంలో చనిపోతుంది. చాలా పెద్ద తిమింగలం అంటే 15 అంతస్తుల బిల్డింగ్ ఎంత పొడవు ఉంటుందో అంత పొడవు ఉంటుంది, అంతలా ఉంటుంది అది తిమింగలం అంటే. ఆ తిమింగలం చనిపోతేనంట అది అడుగు భాగానికి వెళ్తేనంట ఆ చనిపోయిన తిమింగలం మీద 230 రకాల జీవజాతులు ఆధారపడి కొన్ని నెలల పాటు బ్రతుకుతాయంట దాన్ని తింటూ. 15 అంతస్తుల బిల్డింగ్ ఎంత పొడవు ఉంటుందో, ఎంత వెడల్పు ఉంటుందో అంత తిమింగలం చస్తే అది కుళ్ళిపోవాలి కదా. ఆ మొత్తం మాంసాన్ని, ఎముకల్ని అంతా కుళ్ళిపోయేటట్టుగా, అంతా అయిపోయేటట్టుగా చేసేదని కొన్ని నెలల పాటు పడుతుందంట. ఎంతమందికి? 230 రకాల జీవజాతులకి. అన్ని జీవజాతులు తింటాయంట. అలా ఒక పాస్టర్ గారు మరణిస్తే, చనిపోతే యాక్సిడెంట్లో ఆయన మరణం మీద పడి ఎన్ని జీవులు బ్రతికాయో ఈ మధ్య గూగుల్ పే, ఫోన్పే పెట్టుకొని. ఈరోజు యేసు ప్రభు చనిపోయాడు, మన కోసం ప్రాణం పెట్టాడు అంటే ఆహా అంటున్నారు అంత బయట. లేదా నేను కూడా ఇప్పుడు వాక్యాన్ని తీసి వాక్యాన్ని చెప్పుండేవాడిని, యేసు ప్రభు ఎందుకు శిలువలో ప్రాణం పెట్టాడంటే అని చెప్పుండేవాడిని.
నా బాధ ఏంటంటే ఇప్పుడు యేసు ప్రభు గురించి ప్రకటిస్తుంటే చాలులే అంటున్నారు. మీ నీతులు ఆపండరా అంటున్నారు. మీరు చెప్పేది ఒకటి చేసేది ఒకటి అంటున్నారు. అసలు నిజాలు చెప్పినా నమ్మలేరా మీరు గొర్రెలు అంటున్నారు. ప్రభుత్వాల మీద తిరుగుబాటుదారులు మీరు అంటున్నారు. ఒక శవాన్ని అడ్డు పెట్టుకొని ఇంత రాద్ధాంతం చేశారేంట్రా అంటున్నారు. మొత్తంగా చెప్పాలి అంటే గత 20 రోజులుగా చనిపోయింది వ్యక్తి కాదు, చనిపోయింది క్రైస్తవ విశ్వసనీయత. మనిషి అన్నోడు పుడతాడు, చనిపోతాడు, పెద్ద విశేషమేం కాదు. ఒకడు యాక్సిడెంట్లో చనిపోతాడు, ఇంకొకడు ఆరోగ్యమాగలో చనిపోతాడు, ఇంకొకడు ఆయుష్ది చనిపోతాడు, ఇంకొక రూపంలో చనిపోతాడు. చావు అన్నది ఏదో ఒక రూపంలో వస్తుంది. అందరూ ఒకేలాగా చనిపోవాలి రూల్ ఏమి లేదు. కానీ గత 20 రోజులుగా చనిపోతుంది ఎవర్రా అంటే, చచ్చిపోయింది ఎవర్రా అంటే క్రైస్తవ విశ్వసనీయత. ఒక చెంప మీద కొడితే రెండో చెంప చూపించన్న యేసు ప్రభు మాటని తొంగలో దొక్కి అందరు రోడ్లెక్కి ప్రభుత్వాల మీద తిరుగుబాట్లు చేసి, పోలీసుల మీద తిరుగుబాటు చేసి, సమాధానపరిచేవారు ధన్యులు అనేటువంటి మాట బైబిల్లో పెట్టుకొని సమాధానపరచకుండా గందరగోళానికి గురి చేసి, ఒక్కొక్కరు టీములుగా మారి చనిపోయిన వ్యక్తి మరణాన్ని గౌరవించకుండా, సానుభూతి తెలియజేయకుండా ఆ మరణాన్ని అడ్డు పెట్టుకుని ఎంత సంపాదించాలో అంత సంపాదిస్తూ, ఈ వ్యక్తి మరణించాడు, మరణించగానే పలానా వ్యక్తి చంపాడని బయట మతస్థుల మీద కేసులు పెట్టారు. నా ఇంట్లో ఒక వ్యక్తి మరణించాడు, నేను వచ్చి నీ మీద కేసు పెట్టాను అనుకో, ఈ వ్యక్తి చంపాడని. నీకేంటి సంబంధం? యాక్సిడెంట్లో చనిపోతే అది యాక్సిడెంట్ అని అంత స్పష్టంగా ఉంటే ఎవరి మీద కేసు పెడితే మత కల్లోలాలు చెలరేగాయి గత 20 రోజులుగా. ఎంత విశ్వసనీయతను కోల్పోయామో, ఎంత బాధ అనిపించిందో, వేదన అనిపించింది. గత 20 రోజులుగా మనం అనుభవించినటువంటి బాధ, క్షోభ, మనం అనుభవించినటువంటి ఆ హింస, అన్ని రకాలుగా దేవుడు మనకి ఒక గుర్తింపునిచ్చాడు ఈరోజు. ఎంత గుర్తింపు అంటే మొత్తం క్రైస్తవ్యం ఒకవైపు ఉంటే పాస్టర్ జాన్ పాల్ ఒక్కడే ఒకవైపు నిలబడ్డాడు. ఇంతకు మించిన గౌరవము, ఘనత, ఇంతకు మించిన గుర్తింపు, ఇంతకు మించిన నిజాయితీ, బాధ్యత నిజంగా బయట వ్యక్తులు ఫోన్ చేసి అంటున్నారు, మొత్తం క్రైస్తవులు గొర్రెలు అనుకున్నాం, కానీ మీలాంటి నిజాయితీ పరుణ్ణి ఇప్పటివరకు చూడలేదు మేము. మీరు మాట్లాడితే అది నిజమైతే నిజమని చెప్తారు, అబద్ధం అంటే అబద్ధం అని చెప్తారు, తెలియకపోతే తెలియదు అంటారు, తెలిస్తే తెలుసు అంటారు. పెద్ద చిన్న చూడరు, మోమాటం ఉండదు మీకు, భయపడరు దేనికి, మీరు చెప్పాలనుకుని చెప్తారు. మీలాంటి నిజాయితీ పరుడైన పాస్టర్ని చూడలేదు. కొన్ని 100 మంది ఫోన్ చేశారు. లోపలున్న గొర్రెలకు అర్థం కాకపోయినా పాస్టర్ జాన్ పాల్ ఏంటో బయట వ్యక్తులకి అర్థమైపోతుంది. నిజంగా ఆ రోజు బాధపడ్డాను, కానీ చాలామంది బూతులు మాట్లాడుతూ ఉంటే ఒక్కడినే దిగమింగాను, బాధను అంతటిని ఒక్కడినే దిగమింగాను. నాకు దగ్గరున్న వ్యక్తులు కూడా, పక్కనున్న వ్యక్తులు కూడా, నీకు ఇది అవసరమా, ఇప్పుడు అవసరమా, కాస్త ఆలోచించకూడదా, చెప్పొచ్చు కానీ మరి అలానా, నా అభిప్రాయం అని చెప్పొచ్చు కదా, 100కి 200% యాక్సిడెంట్ అన్నవేంటి, అలా ముఖం ఊబికింది, అది తాగినప్పుడే ఊబుకుతుందని ఇంత పచ్చిగా చెప్పావు. దమ్ము ఉండాలి కదా అలా చెప్పాలంటే, దమ్ము ఉండాలి. పోలీసులు ఇంకా చెప్పకముందే చెప్పాను. నేను ఏమని చెప్పాను తెలుసా, ముఖం ఫ్లష్ అయింది, ఊబికింది, అది ఆల్కహాల్ తీసుకున్నప్పుడు వచ్చే సైడ్ ఎఫెక్ట్. అది నేను ఫార్మసీ స్టూడెంట్ని కదా, ఏ ట్యాబ్లెట్ వేసుకుంటే ఏ సైడ్ ఎఫెక్ట్ వస్తుంది, ఏం తీసుకుంటే ఏమొస్తుంది, ఇథైల్ ఆల్కహాల్కి సైడ్ ఎఫెక్ట్ ఏంటి తెలుసు నాకు, మిథైల్ ఆల్కహాల్కి సైడ్ ఎఫెక్ట్ ఏంటి తెలుసు నాకు. అలా చూడగానే చెప్పేశాను. కానీ ఈ గొర్రెలకు అర్థమై వస్తే కదా, చదువుకొని వస్తే కదా. అసలు ఎలా చెప్తావురా అంటే చదువుకొని చెప్పాను. మీరు చదువుకోకపోతే నాకేంటి సమస్య, నేను చదువుకున్నాను, మా నాన్న చదివిపించాను నన్ను. ఫార్మసీ చదివిపిస్తే ఫార్మసీలో ఇథైల్ ఆల్కహాల్ సైడ్ ఎఫెక్ట్స్ ఏంటి, మిథైల్ ఆల్కహాల్ సైడ్ ఎఫెక్ట్స్ ఏంటి మేము చదువుకున్నాం. 4 సంవత్సరాలు చదువు అది.
నువ్వు ఎలా చెప్తావురా? చదువుకొని చెప్పానురా. నువ్వు చదువుకుంటే నువ్వు కూడా చెప్పుండేవాడివి. నేనేమంటున్నానంటే మొత్తం క్రైస్తవ్యము, పాస్టర్లు అందరూ ఒకవైపు వచ్చారు. పాస్టర్ జానపాల్ ఒక్కడే ఒకవైపు నిలబడి, ఎదురు నిలబడి పోరాటం చేశాం గత 20 రోజులుగా. ఒక్కడనే దగ్గరున్న వాళ్ళు కూడా ఎందుకు అలా చేసావు? చాలామంది మాట్లాడలే నాతో. ఇప్పుడు నన్ను ఫాలో అవుతున్న వ్యక్తులు ఉంటారు ఆయా ప్రాంతాల్లో, మన వాక్యం వినే వాళ్ళు ఉంటారు, మనల్ని మీటింగ్ పిలిచే వాళ్ళు ఉంటారు. వాళ్ళందరికీ ఫోన్లు పోయాయి. ఎందుకంటే నేను ఫోన్ ఎత్తలేదు కదా. జాన్పాల్ అంటారు. మీ జాన్పాల్ చూసావా ఏం మాట్లాడుతున్నాడో? పాపం వాళ్ళకి ఫోన్లు వస్తే వాళ్ళు చెప్పుకోలేక, ఇటు నాకు ఫోన్ చేసి అడగలేక మదన పడిపోయారు చాలామంది. నన్ను మీటింగ్లు పిలిచిన వాళ్ళు కాల్ చేసి ఇలాంటి వాళ్ళు ఎలా పిలిచారు మీరు అసలు అని అంటే వాళ్ళు పాపం చెప్పుకోలేక అల్లాడిపోయారు. ఎప్పుడైతే మొన్న ప్రెస్ రిపోర్ట్ పెట్టి, ప్రెస్ రిపోర్ట్లో నేను ముందు చెప్పింది పోలీసు వాళ్ళు చెప్తున్నారు, అన్నా ఎలా చెప్పారన్నా ముందుగా ఇంత స్పష్టంగా ఇంత ఖచ్చితంగా ఎలా చెప్పారన్నా, చూసినట్టు ఎలా చెప్పారన్నా. ఇది పాస్టర్తనం అంటే, కాపరితనం అంటే. ఒక తోడేలు మందలో పడి మందను చెదరగొడుతున్నప్పుడు కాపరి ఏం చేయాలి? తోడేళ్ళు తరిమి మందను సమకూర్చాలి. అది కదా కాపరితనం అంటే. క్రైస్తవ్యంలోనికి తోడేళ్ళు ప్రవేశించి, గూగుల్ పే, ఫోన్పే అకౌంట్ నెంబర్లు పెట్టుకొని అడుక్కు తినే తోడేళ్ళు ప్రవేశించి భయభ్రాంతులకు గురి చేస్తే, అమ్మో చంపేస్తున్నారు మమ్మల్ని, ఏదో అయిపోతుంది అనేటట్టుగా భయభ్రాంతులకు గురి చేస్తే, సంఘం గందరగోళానికి గురైతే, అప్పుడు నేను కాపరిగా ఈ తోడేళ్లను తరుముతూ సంఘాన్ని సమాధానపరిచేటువంటి ప్రయత్నం చేశాను 20 రోజులుగా. ఇలాంటి ధన్యత, ఇలాంటి ప్రత్యేకత ప్రభువైన యేసుక్రీస్తు మనకిచ్చాడు. ఇది గొప్పతనం అంటే. ఇది ప్రభు మన విషయంలో గత 20 రోజులుగా చేసినటువంటి మేలు అంటే. ఇది ఆయన హెచ్చించడం అంటే ఒక వ్యక్తిని. నిన్న ఒక వ్యక్తి మాట్లాడుతాడు ఏమంటే, మనకంట చర్చి లేదంట, ఇది చర్చి కాదంట, పాస్టర్ జాన్పాల్ అనేవాడికి చర్చి లేదు, మినిస్ట్రీ లేదు అని మాట్లాడతాడు. ఇదేంటమ్మా ఇది? ఇది చర్చి కాదా? ఇది చర్చి కాదంట, మినిస్ట్రీ కాదంట. 4 ఇండ్లు కూడా లేవంట ఇక్కడ. 4 ఇండ్లు కూడా లేకుండా, చర్చి కూడా లేకుండా, మినిస్ట్రీ కూడా లేకుండా, మొత్తం ప్రపంచం ఒకవైపు వస్తే ఒక్కనే ఒకవైపు వచ్చి నిలవబడ్డాను. వర్షం వస్తే చెత్తంతా ఒక మూలకు వచ్చేస్తుంది, రాయి అక్కడే ఉంటుంది. వర్షం రాకముందు రాయి మీద చెత్త, రాయి కనపడకుండా చెత్తంతా దుమ్మంతా ఉంటుంది. వర్షం వచ్చిన గాలివాన రాగానే రాయి తేటగా అక్కడే ఉంటుంది. తేటగా చెత్త అంతా ఎక్కడ వస్తుంది? ఒక మూలకు వస్తుంది చెత్త అంతా. 20 రోజుల క్రితం క్రైస్తవ్యంలో వర్షం పడింది. ప్రవీణ్ అన్న యాక్సిడెంట్ రూపంలో దెబ్బతో చెత్తంతా పక్కకి వెళ్ళిపోయి పాస్టర్ జాన్పాల్ అయిన రాయి నిలబడింది ఇటువైపు. కొట్టుకుపోయిందంతా. ఈ టచ్లు, స్వస్థతలు, ఈ బడాబడ పాస్టర్లు మొత్తం దొంగలయ్యారు. ఇప్పుడు రెస్పెక్ట్ లేదు వీళ్ళకి. బయటను గౌరవించట్లే వీళ్ళని. ఇప్పుడు వీళ్ళు ఏదైనా దీర్ఘాలు తీసానికి బయటకు వచ్చే ఏ నోర్మోయ్ అంటారు. ఎందుకని? 1 రెచ్చగొట్టారు మీరు దరిద్రులారా, 2 మీకు తెలిసినా నోరు విప్పలే ఎందుకురా అని. ఆ రోజు మీరు ఎప్పుడైనా చూసారా? చిత్తకార్తిలో ఒక పెంటి కుక్క వెనకాల 4 పోతు కుక్కలు పోతుంటాయి. ఆ ప్రవీణ్ అన్న చనిపోయి ఆయన డెడ్ బాడీ అక్కడ ఉంటే డెడ్ బాడీని గాలి కుదిలిపెట్టేసి ఈ చిత్తకార్తి కుక్కలంటే ఈ పాస్టర్లు ఏం చేశారంటే, ఎక్కడెక్కడ కెమెరాలు ఉన్నాయి, మీడియా ఉంది, వాటిని ఎత్తుకున్నారంట. చిత్తకార్తిలో పోతు కుక్కలు పెంటి కుక్కలు ఎదుకున్నట్టుగా కెమెరాలు ఎదుకున్నారంట. అక్కడికి వెళ్ళి ఈయన బాడీ ఎక్కడుంది? అక్కడ పడి ఉంది. ఎందుకు? చనిపోయాడు కదా. ఇప్పుడు ఆయన వల్ల వచ్చిన ఉపయోగమే లేదు. అది అక్కడ పెట్టేసి మన వాళ్ళు ఏమెదికారంట, పరిగెత్తుకుంటూ రావడం, ఈ కెమెరా ముందు నిలబడ్డం, మాకు న్యాయం జరగాలి, వాళ్ళు చంపారు, వీళ్ళు చంపారు, అలా జరిగింది, ఇలా జరిగింది, ఇక్కడ అయిపోయిందా పర్ఫార్మెన్స్, ఇంకెక్కడ కెమెరా, అక్కడుంది, పద అక్కడికి, అక్కడ నిలబడి, లేదు మాకు న్యాయం జరగాలి, అది జరగాలి, ఇది జరగాలి, ఇక్కడ పర్ఫార్మెన్స్ అయిపోయిందా, ఇంకెక్కడ వచ్చిందా కెమెరా, అక్కడ పద అక్కడ. ఎందుకని? పబ్లిసిటీ పిచ్చి.
నేనే కనపడాలా. అయితే దేవుడు నా విషయంలో చేసిన మేలు గొప్పతనం ఏంటంటే 12:25కు నాకు ఫోన్ వస్తే, నాకు ఫోటో వస్తే ఇక కాలు నిలవల్ల నాకు. అప్పుడు మంచి పని మీద ఉన్నా, ఇరుక్కుపోయి ఉన్నా, వెహికల్ లోపల లేదు, బయట పెట్టేస్తున్నా, ఎక్కడో ఇరుక్కుపోయి ఉన్నా. ఈ పని మధ్యలో ఆగిపోయింది, వెహికల్ ఎక్కడో దూరంగా ఉంది. ఒకవేళ వెహికల్ దగ్గరున్నా లేక నాకు పని లేకపోయినా సరే అంతే, కారు తీయడం, పరిగెత్తడం అంతే. వీళ్ళు ఇచ్చిన ఓవర్ యాక్షన్ నేను కూడా ఏమనుకునేవాడిని, నేను కూడా నిలబడి ఇది హత్య, మాకు న్యాయం జరగాలని ఓవర్ యాక్షన్ నేను కూడా చేసి ఉండేవాడినేమో. అయితే దేవుడు నా మీద ఉండి, ఓరే నాయన వద్దురా, ఆ జాతిని నువ్వు కలవద్దురా, నీ ప్రత్యేకత నీది, ఈ జాతి ఇది గుంపురా, ఇది నువ్వు సింగిల్గా ఉండాలి ఒకవైపు, ఈ గుంపులో కలవద్దురా అని చెప్పి నేను అక్కడ ఒక వ్యక్తికి ఫోన్ చేశాను. ఏంటి బ్రదర్ అక్కడ పరిస్థితి, నేను వస్తున్నా, బయలుదేరుతున్నా అంటే రావద్దు అన్నాడు. నేను అనుకున్నా నా మీద ప్రేమతో రావద్దు అంటున్నాడు అని అనుకున్నా. విషయం ఏంటి తెలుసా, నువ్వు వస్తే నీ మాట బయటగా వినపడుతుంది, నువ్వు కనపడతావు. మీకు అర్థమైందా? నువ్వు వస్తే నువ్వు కనపడతావు. ఎందుకంటే మన మాట తీరు ఒకలాగా ఉంటుంది, ఈ చిల్లర మాట తిరిగి ఒకలాగా ఉంటుంది. వీడు కనపడతాడేమో, వద్దొద్దు మేమే కనపడాలని, వద్దు బ్రదర్ రావద్దు అన్నారు. నేను అనుకున్నా నన్ను ప్రేమించి పాప రావద్దు అన్నారు, ఇంత టైం ఎక్కువ అవుతుందని. సర్లే బ్రదర్ అన్న. నేను మరుసటి రోజు ఉదయాన్నే తెల్లవారుజామున నిద్ర రావట్లే, మరుసటి రోజు ఉదయం మరలా ఫోన్ చేశాను, బ్రదర్ బయలుదేరుతున్నా, వద్దొద్దు రావద్దు. ఎందుకని? మేమే లైవ్ పెట్టుకుంటాం, మేమే వీడియో చేస్తాం, మేమే మాట్లాడతాం, నువ్వు రావద్దు అని అన్నారు. చాలా బాధపడ్డాను, పోలేకపోయానని. నేను వీడియో మాట్లాడిన తర్వాత అర్థమైంది, మొన్న ప్రెస్ రిపోర్ట్ వచ్చిన తర్వాత అర్థమైంది. ఇప్పుడు బయటకు వెళ్తే బయట వ్యక్తులు మాట్లాడుతూ ఉంటే క్రైస్తవ్యాన్ని గొర్రెల రమ్మిరని మాట్లాడుతుంటే ఇప్పుడు అర్థమవుతుంది ఆ రోజు దేవుడు ఎందుకు ఆపాడు నన్ను అని. ఆ రోజు దేవుడు ఎందుకు ఆపాడు, ఈ గుంపులో కాదు నువ్వు ఉండాల్సింది, ప్రత్యేకంగా ఉండు. ఈ గుంపు బ్రతక నేర్చడానికి వచ్చింది, ప్రజల్ని భయపెట్టి ఆందోళన గురి చేసి వాళ్ళు భయపడే కొద్దీ బ్రతికేటువంటి జాతిది. వీళ్ళు సత్యాన్ని వినరు, వీళ్ళకి నిజం నచ్చదు, వీళ్ళకి డబ్బులు కావాలి, వీళ్ళకి మూర్ఖత్వం కావాలి, వీళ్ళకి సత్యం నిజం అక్కర్లేదు, నా మాటను పట్టించుకునే జాతి కాదు. నువ్వు ప్రత్యేకంగా ఉండు, నీ నిజాయితీని ప్రపంచాన్ని చూపెడతా అని దేవుడు చెప్పాడు ఆ రోజు ఆ సందర్భం రూపంలో. మరుసటి రోజు వెంటనే లోపల నుంచి ప్రేరేపణ, మాట్లాడి వీడియో మాట్లాడాను, దాన్ని అప్లోడ్ చేశాను. ఇక అంతే. ఎంత శ్రమ, ఎంత బాధ, ఎంత అవమానం, ఎంత నింద, ఎంత వేదన, ఎన్ని బెదిరింపులు ఒక్కడనే భరించాను, ఒక్కనే ఏడ్చాను, నిద్ర లేదు, గుండె దడ కొట్టుకుంది. ఎంత బాధను అనుభవించారంటే 20 రోజులు అది నాకు తప్ప ఇంకెవరికి తెలియదు, యేసు ప్రభు తప్ప ఇంకెవరికి తెలియదు, ఒక్కడనే. చివరికి మన చర్చలో ఉన్న వ్యక్తులు కూడా అన్నారంట, ఎందుకు అన్న ఇలా మాట్లాడాడు అని. చివరికి మన చర్చలో ఉన్న వ్యక్తులు కూడా అన్నారంట, ఎందుకు అన్న ఇలా మాట్లాడాడు, ఒరే నువ్వు ఇస్కరియోతు యోధా అన్నారు, నువ్వు సాతాను అన్నారు, డబ్బుకు అమ్ముడు పోయావు అన్నారు. నన్ను కొనుక్కున్నారంట నన్ను ఎవరు కొనుక్కున్నారంట. ఇలా ఎన్ని మాటలు పుట్టించారు, ఎన్ని మాటలు అన్నారు. అబ్బో, 1 కాదు 2 కాదు. అయితే ఈ 20 రోజులు నాకు అర్థమైంది ఏంటంటే, నిజానికి మనం చెల్లించాల్సిన మూల్యం, క్రయం. నిజం అంటే అందరూ ఎందుకు చెప్పలేరంటే, నిజం చెప్పిన తర్వాత దానికి క్రయం చెల్లించాలి, దానికి చాలా కోల్పోవాలి. గుంపంతా ఒకవైపు ఉంటే గుంపుకి ఎదురుగా నిలవబడి యుద్ధం చేసాం, అబద్ధం మీద గెలిచాం. దేవుడు గెలిపించాడు, దేవుడు ప్రత్యేకపరిచాడు. మన ఈ చిన్న సంఘం సత్యానికి కేర్ ఆఫ్ అడ్రస్ అయింది, నిజాయితీకి కేర్ ఆఫ్ అడ్రస్ అయింది. బహుశా మీకు తెలియకపోవచ్చు, సోషల్ మీడియా తెలియక. నిజం చెప్పేది ఎవరంటే, ఇప్పుడు ప్రశ్న అడగండి వెళ్ళి బయట, క్రైస్తవ్యంలో నిజం చెప్పే పాస్టర్ ఎవడైనా ఉన్నాడా? పెద్ద చిన్న చూడకుండా, ఎంతమంది ఏమి నమ్ముతున్నారో చూడకుండా, ఎవరి ముఖానికి ముఖస్తుతి చేయకుండా, ఎవడేమనుకుంటాడని ఆలోచించకుండా, మోమాటం లేకుండా, ఎంత బెదిరించినా భయపడకుండా, ఉన్నది ఉన్నట్టు నిజం చెప్పే పాస్టర్ ఎవరైనా ఉన్నాడా అంటే ఒకే ఒక ఆన్సర్ రావాలి, పాస్టర్ జాన్ పాల్ కొత్త రోడ్లో ఉంటాడు అని. అది దేవుడు మనకిచ్చినటువంటి ఆధిక్యత, గొప్పతనం.
మన ద్వారా ఏదైనా తప్పు జరిగితే వెంటనే క్షమాపణ అడుగుతాం, నేను చేసిన తప్పు క్షమించండి అని. ఆ గొప్పతనం దేవుడు మనకి ఇచ్చాడు. యేసుప్రభు నేర్పించింది అది. క్షమాపణ అన్నది యేసుప్రభు నేర్పించింది. క్షమించడము, క్షమాపణ అడగడం యేసుప్రభు నేర్పించింది, బైబిల్ నేర్పించింది. క్షమాపణ అడగలేని క్రైస్తవులు ఇప్పటికైనా వాళ్ళ మీద కేసులు బయట వాళ్ళ మీద కేసులు పెట్టారు, బయట వాళ్ళని రకరకాల మాటలు మాట్లాడారు. ఇప్పటికైనా ముందుకు వచ్చి మమ్మల్ని క్షమించండి, అపార్థం చేస్తున్నాం అనే దమ్ము, మెచ్యూరిటీ, ఆ నిజాయితీ, ఆ బాధ్యత ఇప్పటికి ఎవరికైనా ఉందా? లేదు, చెప్పలేరు. ఇప్పటికైనా కెమెరా ముందుకు వచ్చి ఇది ప్రమాదం, హత్య కాదు అని మాట్లాడే దమ్ము ఎవరికైనా ఉందా? ఎందుకో తెలుసా? అలా మాట్లాడితే సబ్స్క్రైబర్లు వెళ్ళిపోతారేమో, వ్యూవర్షిప్ తగ్గిపోతుందేమో, మమ్మల్ని మీటింగ్లకు పిలవరేమో, మమ్మల్ని అందరూ కార్నర్ చేస్తారేమో, ఒకవైపు తోసేస్తారేమో, మేము ఒక్కరే అయిపోతామేమో. అంటే మనుషుల దయను సంపాదించుకుంటున్నటువంటి దరిద్రులు. నేను మనుషుల దయను సంపాదించుకొని చూస్తున్నానా, దేవుని దయను సంపాదించుకొని చూస్తున్నానా? నేను ఇప్పటికీ మనుషుల దయను సంపాదించుకొని చూచువాడినైతే క్రీస్తు దాసుడును కాకయ్యపోవదును అంటాడు అపోస్తలుడైన పౌలు గలతీ పత్రికలో. నేను ఇప్పటికీ మనుషుల దయను సంపాదించుకుంటే మనకెవరి దయ కావాలి? మనుషుల దయ కావాలనా? మనుషుల ప్రశంసలు వద్దు, మనుషుల విమర్శలు వద్దు. ఆయన ఎదురుగా నిలబడి పరిచయం చేయాలి. అవునంటే అవును, కాదంటే కాదు. తప్పు జరిగిందా? తప్పుని ఒప్పుకుంటాం. తప్పు జరిగితే తప్పని ఒప్పుకుంటాం. తప్పు జరిగిందని అది ప్రభువైన యేసుక్రీస్తుని గౌరవించడం అవుతుంది. మాట మారిస్తే పూటకొక మాట, గంటకొక మాట మారుస్తూ ఉంటే క్రీస్తును వెక్కిరించినట్టు. దేవుడు అట్టి ఆధిక్యతని, అట్టి గొప్పతనాన్ని, అట్టి ప్రత్యేకతని మనకిచ్చాడు. గత 20 రోజులుగా ఒక అబద్ధానికి ఎదురు నిలబడి పోరాటం చేసేటువంటి బాధ్యతని మరి మనలో ఏమి నచ్చిందో, ఏ మంచితనం ఉందో నాకైతే తెలియదు, కానీ దేవుడు మన భుజాల మీద పెట్టాడు. ఆ రోజు ఫిలిష్తీయులంతా గుంపుగా ఉంటే వాళ్ళ మీదకి ఒక్కరి నిలవబెట్టాడు ఎదురుగా. ఆయన పేరు గొలియాతు. 6 మూల జానుడు ఉన్నాడు అటువైపు, ఈయన మాత్రం 5 అడుగులు ఉన్నాడు, పొట్టోడు. దావీదంటే పొడవుండడు, ధైర్యశాలి, బలవంతుడు, సింహం గుండె లాంటి గుండె కలిగిన వాడు, దేవుని యందు అచంచలమైన భక్తి విశ్వాసాలు కలిగినవాడు. కానీ ఎత్తని కాదు, పొడవైనవాడు కాదు. 5 అడుగులు ఉంటాడు దావీదు చరిత్ర ప్రకారంగా. మైకేల్ ఆంజెలో చెక్కినటువంటి శిల్పం ఆధారంగా 5 అడుగులు ఉంటాడు ఆయన. 6 మూల జానుడు ఉన్నాడు వాడు. ఎలా చూశాడు? కుక్కను చూశాడు. అటువైపు పిలిస్తే సైన్యం ఉంది, అసలు కనపడలే, వాళ్ళు చెత్త కనపడినట్టు కనపడింది. దేవుడు ఎందుకు మరి ఏమి నమ్మాడు, ఏమి చూశాడు మనలో తెలియదు, కానీ ఏ మంచితనం లేదు. కానీ మనల్ని నిలవబెట్టాడు. మొత్తం వ్యవస్థకి ఎదురుగా నిలవబెట్టి యుద్ధం చేయి, తీసుకోరాయి, నేను గురు చూపెడతా దానికి, నేను నేల కూలుస్తా అవతలన్నటువంటి వ్యవస్థనే. దావీదుకు వేల కొలదని పాటలు పాడేటట్టు పాడిస్తా నీ పక్షాన, అంత గౌరవాన్ని ఇస్తా. అంత గౌరవాన్ని ఇచ్చాడు. నిజం పక్షాన్ని నిలవబడితే ఏ రోజుకైనా విజయం మనదే. అబద్ధానికి ఆయుష్ తక్కువ, ఆర్భాటం ఎక్కువ. అబద్ధానికి ఆర్భాటం ఎక్కువ, ఆయుష్ తక్కువ. నిజం ఆర్భాటం చేయదు, కానీ నిజానికి చావు లేదు. నిజానికి చావు లేదు, ఆయుష్ అయిపోయింది నిజానికి అనేది లేదు. నిజం స్థిరంగా ఉంటుంది, అది నిత్యం ఉంటుంది. అయితే నిజం ఆర్భాటాన్ని ప్రదర్శించదు. కానీ ఆ మొదటి రోజు, రెండో రోజు ఇప్పటికీ కై మనం అరుస్తున్నారు. ఏమైంది? ఒక్కొక్కరే సైలెంట్ అయిపోయారు. ఆ రోజు ఏ మాట మాట్లాడామో ఈరోజు అదే మాట మీద ఉన్నాం. నిజానికి ఆర్భాటం ఉండకపోవచ్చు. మొదటి రోజు వీడియో పెట్టినప్పుడు 1000 కామెంట్లు వస్తే 1000 కామెంట్లో 998 కామెంట్లు నా నాశనాన్ని కోరుకుంటూ, నన్ను బూతులు మాట్లాడుతూ, నన్ను బెదిరిస్తూ, సవాల్ చేస్తూ, నన్ను వెక్కిరిస్తూ చేసినటువంటి కామెంట్లు. 2 కామెంట్లు అన్న ఎందుకన్నా తొందరపడ్డావు అన్న కామెంట్లు. ఇప్పుడు పెడుతున్నటువంటి వీడియోలు కింద 50-50 వస్తున్నాయి, అటు ఇటు మిక్స్డ్ వస్తున్నాయి. జనాలు ఆలోచించడం ప్రారంభించారు.
ఎప్పుడైతే 5 ప్రెస్ రిపోర్ట్ పెట్టారో ఫోన్ల మీద ఫోన్లు మెసేజ్లు, అన్నా ఇన్ని రోజులు దేవుడు మీకున్నటువంటి అవమానాన్ని తీసేశాడన్నా, అన్న 5 మాట్లాడుతున్నాడన్నా, మీరు చెప్పింది కరెక్ట్ అయిందన్నా. ఎంత సెలబ్రేట్ చేసుకున్నారో మనల్ని, మన మాటను నమ్ముతున్న వాళ్ళు. ఇంతవరకు నేను చెప్పాను అంటే గత 20 రోజులుగా మనం అనుభవించినటువంటి క్షోభకి, హింసకి, అవమానానికి, నిందకి, బాధకి దేవుడు ప్రత్యేకతనిచ్చాడు, గౌరవాన్ని ఇచ్చాడు. మొత్తం పాస్టర్లంతా ఒకవైపు, నేను ఒక్కనే ఒకవైపు నిలబడ్డాను. ఈరోజు ఎవరైనా ఒకవేళ నన్ను ఏదైనా అనాలంటే, మీ పాస్టర్లంతా ఇంతే అనాలంటే ఆ పదాన్ని నా ఎదురుగా ప్రయోగించరు. మీ పాస్టర్లంతా ఇంతే అని పొరపాటుగా నా దగ్గర ఎవరు అనలేరు. ఎందుకు అనలేరు? నువ్వు తప్ప మిగిలిన పాస్టర్ ఇలా అనాలంతే. అంటే నన్నే అనాలి, లేకపోతే వాళ్ళని అనాలి. అందులో మనం కలవలే. గుంపులో గోవింద కాదు మనం, నలుగురిలో నారాయణ కాదు మనం, ఏ ఎండకా గొడుగు, ఏ గాలికి ఆ చాప ఎత్తే రకం కాదు మనం. మాప్ హ్యాస్ మెనీ హెడ్స్ బట్ నో బ్రెయిన్స్ అని ఒక సామెత. గుంపులో తలలు ఉంటాయంట, మెదడు ఉండదు, ఆలోచించేవాడు ఉండడు. గుంపులో గోవింద అంటారు దాన్ని. కానీ మనం ఏమని నిరూపించబడ్డామంటే, లేదు, ఆలోచిస్తాం, పరిస్థితిని అర్థం చేసుకుంటాం, అంత మాత్రమేనా, సమాజాన్ని జాగృతం చేస్తాం, సమాజం పట్ల బాధ్యత వహిస్తాం. క్రీస్తు చెప్పిన మాటని పాటించాం, క్రీస్తుని ఘనపరిచాం, క్రైస్తవ ముందు నిలవబడే, లేదు అందరూ అలాంటి వాళ్ళు లేరు, ఇదిగో నాలాంటి వాళ్ళు కూడా ఉన్నారని చూపించాం ప్రపంచానికి. మొత్తం క్రైస్తవాన్ని ఎవరు అనకుండా ఇంకా ఉన్నారు మాట్లాడే వాళ్ళని దేవుడు అలాంటి ప్రత్యేకతనిచ్చడం మనకి. ఇదంతా నేను ఎందుకు చెప్పాను అంటే, ఈరోజు గుడ్ ఫ్రైడే అని మీరు సంబరపడుతున్నారేమో కానీ బయట ప్రపంచం గాండ్లేచి ఉమ్ముతుంది. ఎందుకని? క్రీస్తుకు విలువ లేకుండా చేశారు, క్రీస్తు మాటకి విలువ లేకుండా చేశారు. ఇప్పుడు ఆయా చర్చిలోకి వచ్చి 7 మాటలు మాట్లాడుకుంటారు. ఇప్పుడు రోడ్ల మీదకి వచ్చి డ్రామాలు వేస్తారు, యేసుప్రభు సిలువ ఎక్కించి, యేసుప్రభు సిలువ ఎత్తుకున్నట్టుగా. కానీ ఈ 20 రోజులుగా యేసుప్రభు సిలువని వెక్కిరించేటట్టు ప్రవర్తించారు. ఒక్కొక్కటి రోడ్ల మీదకి వచ్చి. క్రైస్తవులు రోడ్లు ఎక్కొచ్చా? క్రైస్తవులు ధర్నాలు, రాస్తారోకోలు చేయొచ్చా? క్రైస్తవులు ప్రభుత్వం మీద తిరగబడొచ్చా? క్రైస్తవులు అధికారుల మీద తిరగబడొచ్చా? క్రైస్తవులు లేనిపోని వార్తలు సృష్టించవచ్చా? లేని వార్తలు పుట్టించకూడదని బైబిల్ చెప్తే లేని వార్తలు ఎన్ని పుట్టించారో. ఒక చెంప మీద కొడితే రెండో చెంప చూపించని యేసుప్రభు చెబితే నరుకుతాం, ఓచకోత కోస్తాం, తలల పగలు కొడతాం, దాడులు చేస్తాం, ముట్టడిస్తాం అనే దరిద్రులంతా బయటకు వచ్చారు. మీరు గొర్రెలాగా విధేయత చూపించండి, పాములాగా వివేకంగా ఉండండి, పావురంలాగా నిష్కపటంగా ఉన్నాడంటే కాకుల్లాగా అపవిత్రంగా తయారయ్యారు, కావని అరిచారు. మోసగారులు కనబడ్డారు, రాబందుల్లాగా కనబడ్డారు, తోడేల్లాగా తయారయ్యారు. ఎంత బాధ అవుతుంది. యేసు ప్రభు పాపుల కోసం ప్రాణం పెట్టాడు అంటే ఎవరికి చెప్పాలి ఈ మాటని? ఒక దైవజనుడు ఒక మాట అంటాడు, నీవు ఒక వ్యక్తికి రోజా పువ్వు ఇవ్వాలి అనుకున్నప్పుడు ఆ వ్యక్తికి ముక్కు కోయొద్దు అని. ఇప్పుడు నేను మీకు రోజా పువ్వు ఇచ్చాను అనుకోండి, ఎలా వాసన చూస్తారు? దాని వాసన ఎలా చూస్తారు? ముక్కుతో. ముందే ముక్కు కోసేసారు ఇక్కడ నుంచే. రోజా పువ్వు ఇస్తే ఏం చేయాలి? దాన్ని ఎలా వాసన చూస్తావు? ప్రభు అయిన యేసుక్రీస్తు వారి సువార్తని మనం ఎక్కడ ప్రకటించాలి? సమాజంలో ప్రకటించాలి. ఇప్పుడు ఆ సమాజానికి ఈ సమాజానికి మధ్యలో ఒక అగాధాన్ని సృష్టించుకుంటే, మత కల్లోలం అనే అగాధాన్ని సృష్టించుకుంటే ఎవరికి సువార్త చెప్తావు? మీకు అర్థమవుతుంది నేను చెప్పేది? మనం ఏ సమాజానికైతే సువార్త చెప్పాలో ఆ సమాజాన్ని శత్రువులుగా మలుచుకుంటే, ఆ సమాజం మీద లేనిపోని అభాండాలు వేస్తే, ఒకవేళ వాళ్ళు నిజంగా మనల్ని కొట్టినా ఇంకో చెంప చూపించమని యేసుప్రభు చెబితే, నరుకుతాను పొడుస్తానని కేకలు వేస్తే నువ్వెందుకు యేసుప్రభుని ప్రకటిస్తున్నావు? ఏ యేసుప్రభుని ప్రకటిస్తున్నావు? స్వార్థపరులు కేకలు వేసి డబ్బులు సంపాదించుకున్నారు, గందరగోళం చేసి. తెలిసిన వాళ్ళు మూతికి ప్లాస్టర్లు వేసుకున్నారు. మాట్లాడలే ఎవరో. బాధ్యత లేదా? కనీస బాధ్యత లేదా? ఎవరికి చెప్తాం సువార్త? ఏమని చెప్తాం సువార్త? యేసుప్రభు మీకోసం సిలువలో ప్రాణం పెట్టాడు అని ఎవరికి చెప్తామో చెప్పండి. మీకు తెలుసా?
అటువైపు ఉన్నటువంటి మతస్థులందరూ ఒక గుంపు అయ్యారు. వీళ్ళు మన మీద ఈరోజు కేసులు పెట్టారు, వీళ్ళు మన మీద ఇలాంటి కుట్ర చేశారు, వీళ్ళు మనల్ని నిందితులుగా చేశారు, మనల్ని హంతకులుగా చేశారు. ఇదిగో మనం పలానా పని చేద్దామని ఒక పెద్ద పనికి శ్రీకారం చుట్టారు వాళ్ళు. ఇంకా ఈ లోపల ఉన్న గొర్రెలకు అర్థమై సావట్లే. ఒక రోజును ఏర్పాటు చేస్తున్నారు. మన మతం మీద దాడి జరిగిన రోజు అని ఒక రోజు నిర్ణయించుకున్నారు వాళ్ళు. బయట ప్రతి ప్రాంతానికి వచ్చి ఈ క్రైస్తవులు ఎలాంటి వాళ్ళు అంటే అనే దానికి శ్రీకారం చుట్టారు వాళ్ళు. భవిష్యత్తు ఎంత గందరగోళంగా మారబోతుందో మీకు అర్థం కాలేదేమో, నాకు అర్థమవుతుంది, కనబడుతుంది భవిష్యత్తు. ఒక వ్యక్తి బండి మీద నుంచి కింద పడి చనిపోయాడు. దాన్ని తీసుకుని వచ్చి మొత్తం ఇంకో మతం మీద ఆరోపణ చేస్తే వాళ్ళందరూ ఏకమై వీళ్ళు మనల్ని అలా చేశారు కదా, మనం ఎందుకు కూరుకోవాలి, మనం కూడా ఏదో ఒకటి చేయాలని లోపల ప్రణాళికలు రచిస్తున్నారు. ఎక్కడికి వెళ్తుంది ఈ వాతావరణం? ఎక్కడికి వెళ్తుంది ఈ వాతావరణం? నేనున్నాను ఇప్పుడు. ఒక్కడనే ఎవరి దగ్గరికి వెళ్ళి రమ్మంటారు చెప్పండి, వెళ్ళొస్తాను ఒక్కడనే. ఇప్పుడు ఈ క్రైస్తవులు ఉన్నటువంటి పాస్టులు ఎవరైతే ఉన్నారో వీళ్ళు ఎవరికైతే భయపడి వస్తున్నారో వాళ్ళ దగ్గరికి ఒక్కడిని వెళ్ళొస్తాను నేను, సింగిల్గా వెళ్ళొస్తాను నేను. వీళ్ళని వెళ్ళి రమ్మని చూద్దాం, ఒక్కరే హైదరాబాద్ వెళ్ళి రమ్మని చూద్దాం. వీళ్ళని మాస్క్ పెట్టుకోకుండా ఎక్కడ తడిచిపోతుంది ఒక్కొక్కడికి. ముందు ఒక కారు, వెనకాల ఒక కారు, బాడీ గార్డులు. ఎందుకని? కుక్కలు మొరిగారు వాళ్ళ మీద. ఊరుకుంటారా? ఊరుకోరు కదా. మనలో నిజాయితీ ఉంటే శత్రువు కూడా మనల్ని ప్రేమిస్తాడు. మనలో నిజాయితీ ఉన్నప్పుడు శత్రువు కూడా మనల్ని ప్రేమిస్తాడు. అసలు ఎవరికి సువార్త చెప్పాలో వాళ్ళనే శత్రువులుగా చేసుకుంటే ఏం చెప్తావు యేసుక్రీస్తు ప్రేమ గురించి వాళ్ళకి? లేదా వాళ్ళు చెప్పకపోయినా సరే నువ్వు పాటించుకుంటున్నప్పుడు కనీసం నిన్ను గౌరవించాలన్నా సరే వాళ్ళు ఎలా గౌరవిస్తారు? గత 20 రోజులుగా లోపల ఉన్న వాళ్ళంతా శత్రువులు అయ్యారు, బయట ఉన్న వాళ్ళంతా స్నేహితులు అయ్యారు నాకు. మరొకసారి చెప్తా ఉండండి. గత 20 రోజులుగా లోపల నా అనుకున్న వ్యక్తులంతా శత్రువులు అయ్యారు నాకు, బయట వీళ్ళు వేరే మతస్థులు అనుకున్న వాళ్ళంతా స్నేహితులు అయ్యారు. నాకు అనిపించింది, ఎవరి కోసం పాటుపడుతున్నాను, దేనికోసం పాటుపడుతున్నాను? అరే ఇంత చిన్న విషయం అర్థం చేసుకోలేని వ్యక్తులు ఏంటి అసలు? ఎవరు వీళ్ళు? గంటకు ఒక అనుమానం. ఎక్కడి నుంచి వస్తున్నాయి ఇవన్నీ? ఏం చేద్దాం అనుకున్నాను క్రైస్తవ్యాన్ని? ఎంత అవమానమైందో, ఎంత బాధ అయిపోయిందో. ఈరోజు యేసు ప్రభు శిలువలో ప్రాణం పెట్టాడని ఎవరికి చెప్దాం? ఎవరికి ప్రకటిద్దాం? ఇప్పుడు సువార్తకు వెళ్ళండి వీధుల్లోనికి, కొట్టి చంపకపోతే నన్ను అడగండి ఒక్కొక్కడిని. ఇంతకుముందు ఇదే వేదిక మీద నిలబడి సువార్తకు వెళ్తే మా మీద ఎందుకు పేడ నీళ్ళు చల్లుతున్నారని కేకలు వేసి అరిచినండి నేను. ఎక్కడైతే పేడ నీళ్ళు చల్లారో అక్కడే వేదిక మీద నిలబడి మా మీద పేడ నీళ్ళు ఎందుకు చల్లారు మీరు, ఇదేనా మీ ధర్మం అని అడిగినండి నేను. వెళ్ళమని ఇప్పుడు ఎవరైనా సువార్తకి? క్రైస్తవ్యాన్ని చంపి పడేశారు, క్రైస్తవ్యానికి విలువల్ని చంపి పడేశారు. క్రైస్తవ్యం అంటే శాంతి మతం అనేటువంటి ఆ ముద్రలో నుంచి క్రైస్తవం అంటే ఉన్మాదం అనే దగ్గర తీసుకొచ్చారు ఈరోజు. క్రైస్తవులు అంటే వీళ్ళు ఒకరికి హాని చేయరు, కొట్టినా సరే ఇంకో చెంప చూపెడతారు, శత్రువుల కోసం ప్రార్థన చేస్తారు అనే అక్కడి నుంచి జనాలు ఎక్కడికి వచ్చారు ఈ 20 రోజుల్లో అంటే వీళ్ళు ఉన్మాదులు, వీళ్ళతో దేశానికి ప్రమాదం ఉంది అనేటట్టుగా తయారైంది ఈరోజు. ఆలోచిస్తే భవిష్యత్తును అనుకుంటూ ఉంటే ఏమవుతుంది క్రైస్తవ్యం? యేసుప్రభు ప్రాణత్యాగం ఏమైపోతుంది? కొంతమంది రాబందుల చేతుల్లో పడి అనుకున్నప్పుడు ఎంత బాధ అవుతుంది ప్రాణానికి? కొంచెం కూడా ఆలోచన లేకపోతే. ఒకడు తెలివి లేకుండా మంచిది కాదని రాయబడింది బైబిల్లో. తెలివి లేకపోవడం పాపం.
ఎందుకు? దేవుడు తన స్వరూపంలో తన పోలికలో మానవుని చేసుకున్నప్పుడు దీన్ని వాడొద్దా? దేవుడు తెలివి తక్కువడా? ఒకడు తెలివి లేకుండా మంచిది కాదు. సరే, నీకు తెలియదు, తెలిసినని చెబుతున్నాగా, ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాగా, ఆలోచించచ్చుగా. ఈరోజు యేసు ప్రభు శిలువ మీద ప్రాణం పెట్టాడని ఎవరికి చెబుదాం? ఎవడు వినేదానికి సిద్ధంగా ఉన్నాడు? ఎవరు సువార్తకి ఆటంకంగా మారారు? మనమే ఆటంకంగా మారాము. కనీసం 5 మంది పాస్టర్లు ముందుకొచ్చి ఇది యాక్సిడెంట్ లాగా ఉంది, మీరు గందరగోళ పడకండి, ఇక్కడ ఏ కుట్ర లేదు అని ఉంటే కనుక సద్దుమరిగేది. ముందుకు రాలే ఎవరో. ఎందుకని? మరలా నాకు ఉచితమైన సలహాలు ఏంటి తెలుసా? బ్రదర్, ఇప్పుడు మనుషులు చాలా బాధలో ఉన్నారు, క్రిస్టియన్స్ చాలా బాధలో ఉన్నారు, ఇప్పుడు మాట్లాడకండి, ఇంకెప్పుడు మాట్లాడాలి చెప్పండి? నిజాన్ని ఎప్పుడు చెప్పాలి? దానికి ఒక టైం ఉంటుందా? ఫైర్ ఇంజన్కి ఎప్పుడు ఫోన్ చేయాలి? బ్రదర్, ఇప్పుడు ఫుల్గా మండుతుంది, ఇప్పుడు ఫైర్ ఇంజన్ని, అది ఆరిపోయిన తర్వాత కాల్ చేద్దాం. ఓకే, ఇప్పుడు మంటలో చెలరేగుతున్న విపరీతమైన వేడి ఉంది, ఇప్పుడు వద్దు, అది కొంచెం చల్లారని అప్పుడు ఫైర్ ఇంజన్ కాల్ చేద్దాం. తెలివైన మాట కదా ఇది. ఎప్పుడు ఫైర్ ఇంజన్ పిలవాలి? ఎప్పుడు ఫైర్ ఇంజన్ పిలవాలి? ఒక అబద్ధం మండుతూ ఉంటే, దహించి వేస్తుంటే క్రైస్తవ్యానంతటిని, అప్పుడు కదరా ఫైర్ ఇంజన్ ఫోన్ చేయాలి, అప్పుడు కదరా చల్లార్చాలి. ఇప్పుడు అందరూ బాధలో ఉన్నారంట. మీ ఇంట్లో ఎవరైనా చచ్చిపోయారా? నా తెలుగుతో ఎవరైనా చచ్చిపోయారా మీ ఇంట్లో? ఇప్పుడు అందరూ ఎలా ఉన్నారంట? బాధలో ఉన్నారంట. ఏమైంది? ఎవరు చచ్చిపోయారు ఇంతకీ? ఎందుకు అంత బాధ అంటున్నా? ఏమైంది? మనిషి చనిపోడా? ఆ రోజు స్టెఫన్ను చంపినప్పుడు ఇలాగే రోడ్లు ఎక్కారా? అపోస్తలుడైన పౌలు చంపినప్పుడు ఇలా రోడ్లు ఎక్కారా? పేతురు చనిపోయినప్పుడు ఇలాగే రోడ్లు ఎక్కారా? క్రైస్తవ మిషనరీలు చంపినప్పుడు ఇలాగే రోడ్లు ఎక్కారా? గ్రాహం సైన్స్ని ఆయన 2 కొడుకులు తగలబెట్టినప్పుడు ఇలాగే రోడ్లు ఎక్కారా? లేదే. గ్రాహం సైన్స్ భార్య, అమ్మా మీరు కంప్లైంట్ ఇవ్వండి, మేము చూసుకుంటాం వాళ్ళని అంటే, ఆవిడేముందో తెలుసా? నా భర్తని, నా పిల్లల్ని కాల్చి చంపిన వారిని నేను క్షమిస్తున్నాను అంది ఆవిడ. అది ఆవిడకు సరిపోయింది, చరిత్రలో నిలవబడింది. ఈరోజు ఏం జరిగిందో తెలుసా? ఆయన తాగాడని తెలుసు, ఆయన యాక్సిడెంట్లో చనిపోయాడని తెలుసు, ఆయన తాగుతాడని తెలుసు. ఇంట్లో వాళ్ళకి నేను క్షమిస్తున్నాను అన్నారు. ఎవరిని క్షమించావు? మీకు అర్థమైందా? ఎంత కోపం వస్తుందంటే, ఎంత బాధ అనిపిస్తుందంటే, ఒక్కొక్కరు ఎవడి నాటకం వాడేసి క్రైస్తవాన్ని చంపిపడేశారు. ఈరోజు క్రీస్తుని చంపిపడేశారు. ఈరోజు నేను క్షమిస్తున్నాను అన్నావు, ఎవరిని క్షమించావు ఇంతకీ? ఆ మాటగా చెప్పాల్సింది అక్కడ. ఇది యాక్సిడెంట్, నాకు ఫోన్ చేశాడు, ఆయన మత్తులో ఉన్నాడు, మీరు అల్లర్లు చేయకండి అని ఒక్క మాట చెప్పుంటే ఈరోజు మీ ఒక్క కుటుంబం పరువు కోసం మొత్తం క్రైస్తవం పరువు పోయింది. ఎవడి పాపం మీదే? నేను క్షమిస్తున్నాను అని ఎందుకన్నావు? ఎప్పుడు క్షమించాలి? ఎవరైనా చంపినప్పుడు, ఎవరైనా దాడి చేసినప్పుడు నేను క్షమిస్తున్నా అంటే ఓకే. ఆయన నీకు ఫోన్ చేశాడు తెలుసు, ఫోన్ చేసినప్పుడు ఎలా మాట్లాడి నీకు తెలుసు, ఆయనకు ఏ అలవాట్లు ఉన్నాయో నీకు తెలుసు, అది యాక్సిడెంటో హత్యో నీకు తెలుసు. తెలిసినప్పుడు ఇది ప్రమాదవశాత్తు జరిగింది, దేవుడు ఆయనకు అలా నిర్ణయించాడు, అది దేవుని చిత్తం, ఇందులో ఎవరి కుట్ర లేదు, ఎవరు చంపలేదు, నాకు ఫోన్ చేసి మాట్లాడాడు. ఒకవేళ తాగాడు అని చెప్పడానికి ఇబ్బంది అయితే, ఆయన నిద్రమత్తులో పడి చనిపోయాడు. ఇక మీరు మీ పనులు చేసుకోండి, ఇంతమంది ప్రేమించి వచ్చారు, థ్యాంక్ యూ, మా కుటుంబాన్ని ప్రేమించి వచ్చారు, థ్యాంక్ యూ అని చెప్పుంటే రాష్ట్రం ఇంతగా తగలబడేదా?
ఇంత మూర్ఖులుగా కనబడే వాళ్ళ బయట ప్రపంచానికి క్రైస్తవులు? నేను క్షమిస్తున్నా అందరిని అంటే ఎవరిని క్షమించావు? ఎందుకు క్షమిస్తావు? ఎవరిని క్షమిస్తావు? నాకు తెలియగలుగుతాను. ఆ బ్రాంతి షాపులో మందు వినోని క్షమించావా? ఓకే, ఫైన్ అని. ఎవరి స్వార్థం వాళ్ళు చూసుకొని మొత్తం క్రైస్తవం పరువు పోవడానికి కారణమయ్యారు. ఆ రోజు నేను ఆ ఫ్యూనరల్ సర్వీస్కి వెళ్తే నాకు చెప్తున్నారు వచ్చి, అన్న జాగ్రత్త అన్న, నెక్స్ట్ నువ్వే నన్ను చంపేస్తాను నెక్స్ట్. నేను నా మనసులో నేను ఎవరిని ఏ రోజు ఒక మాట అన్నాను కాదు. ఇంకా వాళ్ళ మత గ్రంథాల గురించి వాళ్ళు మాట్లాడినా సరే వద్దొద్దు, బైబిల్ గురించి మాట్లాడండి అని బైబిల్ గురించి మాట్లాడేట్టు చేసేవాడిని నేను. ఇంకో మతస్థుని ఒక మాట అన్నాను కాదు నేను. నన్ను ఎందుకు చంపుతారు? నన్ను చంపాల్సిన అవసరం ఎవరికి ఉంటుంది? నేను ఎవరైనా ఒక మాట అంటానా? ఒక దేవుణ్ణి కానీ ఒక దేవతని కానీ వాళ్ళ మతానికి దూషించను. నేను నా యేసుప్రభు గురించి అనర్గళంగా మాట్లాడతాను, ఇంకొక మతాన్ని గురించి మాట్లాడను. ఒకటే మాట చెప్తాను, నాకు తెలియదంటే యేసుప్రభు గురించి మాట్లాడండి అంటాను ఎవరైనా అడిగితే. నెక్స్ట్ నువ్వే అని చెప్పారు. నెక్స్ట్ నువ్వే అని చెప్పిన మిమ్మల్ని నేను అడుగుతున్నా, ఆయన చంపింది ఎవరు ఇంతకీ? ఇప్పుడు నెక్స్ట్ నువ్వే అన్నప్పుడు ఇంతకు ఆయన చంపింది ఎవరు? ఆయన చంపారని తెలిస్తే కదా నెక్స్ట్ నువ్వే అనాలి. ఎవడి పర్ఫార్మెన్స్ ఆడిచ్చాడు, ఎవడి స్వార్థం వాడు చూస్తున్నాడు, ఎవడి అబద్ధం వాడు అల్లాడు, మొత్తం కలిపి ఎవరిని చంపారు? క్రైస్తవ్యాన్ని చంపి పడేశారు ఈరోజు. ఇది గుడ్ ఫ్రైడే కాదు, బ్యాడ్ ఫ్రైడే తెలుగు క్రైస్తవ్యానికి. ఇది గుడ్ ఫ్రైడే కాదు, బ్యాడ్ ఫ్రైడే తెలుగు క్రైస్తవ్యానికి. క్రీస్తు చెప్పిన ఏ మాట నెరవేరలే 20 రోజులుగా. ఒక్కడు క్షమాపణ అడిగిన వాడు లేడు, ఒక్కడు నిజాన్ని ఒప్పుకున్నవాడు లేడు, ఒక్కడు ఆలోచించిన వాడు లేడు, ఒక్కడు క్రీస్తు ప్రేమను చూపించిన వాడు లేడు. నిజం చెప్తే వాడి మీద రాళ్ళు ఎత్తుకున్నారంతా మన మీద. ఎన్ని నిందలు పడ్డాం తెలుసా, ఎన్ని బాధలు, ఎంత అనిపించింది తెలుసా, ఎంత క్షోభ అనుభవించింది తెలుసా. ఇదేనా క్రైస్తవ్యం అంటే రోత అనిపించింది, అసహ్యం అనిపించింది, ఉమ్ముదా అనిపించింది. చిచ్చే మీరా క్రైస్తవులని. ఇప్పటికీ ఆమరణ నిరాహార దీక్షలు చేస్తారంట. పోలీసులు అబద్ధం చెప్పారంట. ఆ మందు తాగుతుంది ఆయన కాదంట, ఆ మందు కొన్నది ఆయన కాదంట. అంటే ఇంకా 4-5 కొత్త సీసీటీవీ ఫుటేజీలు ఇవ్వండి, ఆ మిగిలిన కాస్తో కోస్త పరుగును కూడా మేము తీసేసుకుంటాము. అది వీళ్ళ ఆలోచన. ఇది గుడ్ ఫ్రైడే కాదు తెలుగు క్రైస్తవానికి, బ్యాడ్ ఫ్రైడే. నిజాన్ని నిజంగా ఒప్పుకోలేని క్రైస్తవులు జరుపుకునేది గుడ్ ఫ్రైడే ఎందుకు అవుతుంది? బ్యాడ్ ఫ్రైడే అవుతుంది. ఒకవేళ గుడ్ ఫ్రైడే జరుపుకోవాలంటే కొత్త రోడ్లో మనం మాత్రమే జరుపుకోవాలంతే. ఎందుకని? క్రీస్తు శిలువ మీద ప్రాణం పెట్టాడో మనమే చూపించాం కాబట్టి. యేసుప్రభు శిలువ మీద ఎక్కించి చంపారు, విప్లవం చెలరేగిందా? ఎవరైనా రోడ్డు మీదకి వచ్చారా? యేసుప్రభు మేకులతో కొడుతూ ఉంటే ఆయన అన్నాడు, తండ్రి వీరేమి చేయిస్తున్నారో వీరు ఎరుగురు కనుక వీరిని క్షమించు. ఇది గుడ్ ఫ్రైడే అంటే. ఆయన మేకులతో సిలువ కొడుతూ ఉంటే తండ్రి వీరేమి చేయిస్తున్నారో వీరు ఎరుగురు కనుక వీరిని క్షమించు. కొడుతున్న వాళ్ళ ముఖం చూస్తూ కూడా, ఉమ్ముతున్న వాళ్ళ ముఖం చూస్తూ కూడా, ఆయన అవమానం చేస్తున్న వాళ్ళ ముఖం చూస్తూ కూడా, వాళ్ళ క్రూరత్వాన్ని చవి చూసి కూడా రాత్రి నుంచి ఆయన ఆ సిలువ మీద చెప్పింది ఏంటంటే, వీళ్ళు ఏం చేస్తున్నారో వీళ్ళకి తెలియదు, వాళ్ళని క్షమించు అని అన్నాడు. ఇది కదా క్రైస్తవం అంటే, ఇది కదా క్రీస్తు సిలువ అంటే, ఇది కదా గుడ్ ఫ్రైడే అంటే. నీకు తెలియకపోయినా సరే వీళ్ళు చంపారు, వాళ్ళు చంపారు, వీళ్ళు చంపారని ఎలా కూశారు మీరు అసలు? అది నా ప్రశ్న. క్రీస్తుకి తనను చంపుతున్న వాళ్ళు ఎదురుగా ఉండి కూడా వీళ్ళని నేను క్షమిస్తున్నాను, నీవు కూడా క్షమించు తండ్రి ప్రార్థన చేస్తే ఆయన ఎవరు చంపారో తెలియకుండానే వాళ్ళ పేర్లు ప్రస్తావించి వాళ్ళ మీద కేసులు పెట్టి ఈరోజు మత కల్లోలాన్ని సృష్టించారు. మీరు ఏ విధమైన క్రైస్తవులు? ఏ విధమైన క్రైస్తవ్యం ఇది? ఎవరికి చెబుతావు వెళ్ళి క్రీస్తుని గూర్చి? క్రీస్తు సువార్త పరిమళాన్ని ప్రపంచానికి ఇవ్వవలసిన మనం వారి ముక్కులు కోసేస్తే,
వారి దగ్గర మన నమ్మకత్వాన్ని కోల్పోతే వాళ్ళు మన మాట ఎందుకు వింటారు, ఎందుకు వినాలి అన్నది నా ప్రశ్న. నరికేస్తావా బయట వ్యక్తుల్ని? పేతురు కత్తి తీసుకొని మల్లుకు అనేటువంటి దాసుడు చెవి తెగ నరికితే యేసుప్రభు ఏమన్నాడు? శబాష్ అన్నాడా? ఏమన్నాడు? యేసుప్రభును పట్టుకోవడానికి వస్తేనే పేతురు ఇంకో వ్యక్తి చెవి తెగ నరికితే, యేసుప్రభు కోసం చెవి తెగ నరికితే, నీ కత్తి తీసి వరలో పెట్టు, కత్తి పట్టుకున్న వాళ్ళు కత్తితోనే పోతారు అని అన్నాడు. యేసుప్రభు కత్తి ఇచ్చాడు, మనకి సిలువునిచ్చాడు. మీ సిలువుని ఎత్తుకొని నన్ను వెంబడించండి అని. నన్ను వెంబడించాలంటే ఏంటి? అవమానాలు, నిందలు, శ్రమలు, వేదనలు, ఇబ్బందులు, మరణం, ఇవన్నీ మీరు అనుభవిస్తూ నన్ను వెంబడించాలి ఆయన చెప్తే, ఈరోజు ఏం తీసుకున్నారు? మన వాళ్ళు కత్తులు తీసుకున్నారు, రాళ్ళు తీసుకున్నారు. మీకు విషయం చెప్పంటారా? అక్కడికంట ఒక గుంపు వచ్చిందంట. ఆయన చనిపోయిన రోజు ఆ బాడీ దగ్గరికి 200 మంది కంటే ఎక్కువ మంది గుంపు వచ్చిందంట. ఏం తాగి? మజ్జిగ ప్యాకెట్ తాగి కాదు, సారాయి తాగి వచ్చారంట. ఎవరు వాళ్ళు? క్రిస్టియన్స్. రాలేదు, తాపించి తీసుకొచ్చారంట అక్కడికి. ఎందుకో తెలుసా? ఈ కెమెరాలు ఎదురుగా మొరుగుతున్నారే, వాడు చంపాడు వీడు చంపాడని, వాళ్ళను వెతికి కొట్టడానికి వచ్చారంట. ఇదేనా క్రైస్తవ్యం అంటే? కాదు. ఇదేనా క్రైస్తవ్యం అంటే? ఏ విధమైన క్రైస్తవ్యం ఇది? ఆయన తాగే చనిపోయాడు, ఇప్పుడు వీళ్ళు కూడా ఎందుకు వచ్చారు? తాగి ఇంకొకరిని చంపడానికి వచ్చారు. ఏ విధమైన క్రైస్తవ్యం ఇది? ఏ విధమైన క్రైస్తవ్యం ఇది? ఎవడి స్థాయిలో వాడి మూర్ఖత్వాన్ని కనబరిచి క్రైస్తవ్యాన్ని కూని చేసి పడేశారు. పోలీసు వాళ్ళు యేసుప్రభుని నమ్ముతారా? ఎందుకు? ఇన్వెస్టిగేషన్ చేసింది వాళ్ళే కదా. మీకు మాట చెప్తాను. నా సహోదరుడు ఒక వ్యక్తి పోలీసు ఈ ఇన్వెస్టిగేషన్ చేశారు కదా, ఆ ఇన్వెస్టిగేషన్ అందులో ఒక పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళకి తెలుసు కదా, లోపల ఇన్ఫర్మేషన్ తెలుసు కదా. ఈయన లోపల పిలిచారు, ఈయన క్రిస్టియన్. లోపల పిలిచి ఈ చనిపోయినటువంటి పాస్టర్ గారికి త్రాగుడు అలవాటు ఉందా అని అడిగాడంట. ఎందుకని? ఈయన తాగాడా, లేకపోతే అలవాటు లేకపోతే కొత్తగా ఏమైనా తాగాడా, ఏమైనా బాధలో తాగాడా అంటే అడిగాడంట. ఈయనకు తాగుడు అలవాటు ఉందా అంటే ఈయన అన్నాడంట, లేదు సార్, క్రైస్తవులు తాగరు, పాస్టర్లు తాగరు, అలా తాగకూడదు సార్, మా బైబిల్ అలా చెప్పలేదు సార్, చాలా పరిశుద్ధంగా ఉండాలి సార్, ఆయన తాగుడు అలవాటు లేదన్నాడంట. అవునా అన్నాడంట. అవును సార్ అంటే అప్పుడు ఆయన అన్నాడు, పోయిన నెల 15వ తారీఖు కూడా ఈ వ్యక్తి ఈ ప్రాంతానికి వచ్చాడు. పోయిన నెల 15వ తారీఖు కూడా పలానా వైన్ షాపులో ట్రాన్సాక్షన్ జరిగింది, అప్పుడు కూడా తాగాడు అని చెప్పాడంట. ఈయనకు ముఖం కొట్టేసినట్టయింది. కాబట్టి తెలియనప్పుడు ఎక్కువ మాట్లాడొద్దు. అలాంటోడు కాదు ఇలాంటోడు కాదని. తెలిస్తే మాట్లాడు, తెలియకపోతే మౌనంగా ఉండు. నన్ను నిన్న యాంకర్ అడిగింది, జాన్పాల్ గారు ఆయన ఎవరో చనిపోతే తాగి చనిపోయాడని ఇంత గట్టిగా మాట్లాడుతున్నావు కదా, ఒకవేళ మీరు మరణించిన రోజు మీరు తాగినట్టుగా సీసీటీవీ ఫుటేజ్ వస్తే మమ్మల్ని నమ్మమంటారా అంది. నేనన్నాను, నేను చనిపోయిన రోజు పోలీసులు సీసీటీవీ ఫుటేజ్ రిలీజ్ చేసి ఇదిగో పాస్టర్ జాన్పాల్ తాగుతున్నాడంటే క్షణం ఆలోచించకుండా నమ్మేసేయండి అన్నా. నేను దేవదూతను కాదు, నేను దైవాంశ సంభూతిని కాదు, మీలాంటి మిగిలినటువంటి మనుషులు అందరిలాంటి ఒక మనిషిని. పోలీసు వాళ్ళే సీసీటీవీ ఫుటేజ్ చూపించి ఇదిగో జాన్పాల్ తాగాడంటే మీకేం పోయే కాలం నమ్మకుండా? నా నిజాయితీ మీద నా నీతి మీద మీ రక్షణ ఆధారపడి ఉందా? నా నీతి మీద నా నిజాయితీ మీద మీ రక్షణ ఏమైనా ఆధారపడి ఉందా? మీరు ఎవరు నమ్మారు? పాస్టర్ జాన్పాల్నా ప్రభు యేసుక్రీస్తు వారినా? నన్ను నమ్మలేదు కదా, మరి ఎందుకు వచ్చారు ఇక్కడికి? ఆయన్ను గురించి నేను చెప్పేదాన్ని వినడానికి వచ్చారు, అంతేగాని నన్ను నమ్మకపోతే నరకమని వచ్చారేంటి? పాస్టర్ జాన్పాల్ నమ్మకపోతే నరకం అని వచ్చారా ఇక్కడ ఎవరైనా? అలా వస్తే కనుక మీకు మించిన ప్రశ్నలు లేరు. యేసు ప్రభువుని గురించి జాన్పాల్ చెబితే విందామని వచ్చారు, అంతే. రేపు మరణించిన రోజు
పోలీసులు సీసీటీవీ ఫుటేజ్ రిలీజ్ చేసి అందులో నేను తాగుతున్నట్టుగా వచ్చిందనుకో, క్షణం ఆలోచించుకొని నమ్మేసేయండి. కెమెరా ముఖంగా చెప్తాను, క్షణం ఆలోచించుకొని నమ్మేసేయండి. ఒకవేళ నేను తాగలేదు అనుకో, అది ఏ క్రియేషన్ అనుకో, నేను తాగలేదు కానీ ఎవరో సృష్టించారనుకో, మీరు నమ్మేశారు, నరకమేం బోరు. అరే జాన్ పాల్ ఎలా ఉంటాడు అసలు, ఆ వ్యక్తి తాగాడంటే ఎలా నమ్మారు మీరు అసలు అని దేవుడేం అడగడు. అడుగుతాడా? నా నమ్మకత్వం మీద మీ నరకమో పరలోకమో ఆధారపడి లేదు. పరిసయ్యులు మోషే పీట ముందు కూర్చుండు వారు కనుక వారు మీతో చెప్పునవి చేయండి, వారు మీతో ఏం చెప్తారో వినండి, కానీ వాళ్ళు చేసేటట్టుగా మీరు చేయకండి. నేను చెప్పాలి, యేసు చెప్పాడు మత్తయి 23లో, పరిసయ్యులు మోషే పీట ముందు కూర్చుంటారు కాబట్టి బోధకులుగా వాళ్ళు బోధించే వాటిని వినండి, ఎందుకంటే బోధించే ధర్మశాస్త్రం కాబట్టి వినండి, కానీ వాళ్ళు ఏం చేస్తారో అలా మీరు చేయకండి అని అన్నాడు. నేను చెడిపోయిన పాస్టర్ అయి ఉంటాను, కానీ మీకు ఇంతవరకు ఏం చెప్పాను? వాక్యాన్ని చెప్పాను. వాక్యాన్ని వినండి, నా బతికేదో ఉంటే నేను చూసుకుంటాను, మీకు అర్థమైందని చెప్తున్నా. ఈ 20 రోజులుగా మనిషిని అభిమానించి రోడ్లు ఎక్కారు, యేసు ప్రభుని వదిలిపెట్టేశారు. ఒకవేళ బ్రాందీ షాపులో యేసు ప్రభు కనుక నిలవబడి మందు కొంటూ ఉన్నట్టుగా ఒక సీసీటీవీ ఫోటో కూర్చుంటే అప్పుడు నేను కూడా రోడ్డు ఎక్కుతున్నాను. ఏ క్రియేషన్ ఇది, మా యేసు ప్రభు మందు కొండు, మా యేసు ప్రభు అబద్ధం చెప్పడు, మా యేసు ప్రభు మోసం చేయడు అని ఎక్కుతాను నేను కూడా రోడ్డు. ఎందుకని? బైబిల్ చెప్పింది, నా యందు పాపం ఉన్నదని మీలో ఎవడు స్థాపించగలడు అని యేసు ప్రభు అన్నాడు. నాలో పాపం ఉంటే చూపించండి అన్న ఆయన్ని బ్రాందీ షాపులో ఎందుకు నిలవబెట్టారు అని రోడ్డు ఎక్కుతా నేను. అప్పుడు మనంతా రోడ్డు ఎక్కుతాం, మా యేసు ప్రభువుని తాగినట్టుగా ఎందుకురా మీరు చిత్రీకరించారని. ఆ బ్రాందీ షాపులో ఉన్నది యేసు ప్రభు కాదు, అందుకు నాకు ఏ బాధ అనిపించలే. నాకు చాలామంది ఫోన్ చేస్తున్నారు, అసలు నీకు మనసు ఎలా వచ్చింది, ఒక దైవజనుడు తాగాడు అంటుంటే దాన్ని సమర్థించడానికి అని అన్నారు. నేను అన్నాను, అక్కడున్న దైవజనుడు కాబట్టి మనసు వచ్చిందన్న. నేను అక్కడున్నది దేవుడు అంటే నాకు కూడా మనసు వచ్చిండేది కాదు. ఇదేంటి మా యేసు ప్రభువుని తాగుడుపోతాడుగా చిత్రీకరిస్తున్నారని. అక్కడున్న దైవజనుడు కాబట్టి నాకే మనసు వచ్చింది. దైవజనుడుగా ఉంటే అదేమైనా యాసిడా? తాగే అలవాటు ఉంటే తాగుతారు కదా. నేనేం చెప్తున్నానంటే, యేసు ప్రభువుని నమ్మల 20 రోజుల్లో మనిషిని నమ్మారు. బైబిల్ ఏం చెప్పింది తెలుసా? నీతిమంతుడు లేడు, ఒక్కడు లేడు. అందులో నేను లేనా? నీతిమంతుడు లేడు, ఒక్కడు లేడు, బ్రాకెట్లో ప్రవీణ్ పగడాల గారు తప్ప అనుందా? లేదు కదా. అందులో ఆయన కూడా వస్తాడు కదా, అందులో నేను కూడా వస్తాను కదా, అందులో అందరం వస్తాం కదా. మనం మంచోళ్ళమా? నిజంగా చెప్తున్నా, నాకు తాగుడు అలవాటు లేదు. తాగుడు అలవాటు ఉంటేనే చెడ్డోడా? ఇంక వేరే ఏమైనా ఉంటే చెడ్డోడు కదా? చెప్పండి. రకరకాల అలవాట్లు ఉంటాయి. ఒకడు తాగుతాడు, ఒకడు తిరుగుతాడు, ఒకడు తిడతాడు, ఒకడు మోసం చేస్తాడు, ఒకడు కూని చేస్తాడు. ఇవన్నీ పాపానికి లక్షణాలే. ఇవన్నీ. నీతిమంతుడు లేడు, ఒకడు లేడంటే అందరం చెడిపోయిన వాళ్ళమేనే. ఇప్పుడు మన వాళ్ళు ఎందుకు రోడ్లు ఎక్కారు? మా దైవజనుల్ని తాగుడుబోతుగా చూపెడతారా? ఒరే చూపించలేదురా, సీసీ కెమెరా రికార్డ్ అయిందని మీకు చెప్పారా స్వామి? సీసీ కెమెరాలు రికార్డ్ అయింది, వీళ్ళు చూపించలే. ఒక ఆయన వచ్చి కెమెరా ఏడుస్తున్నాడు, వలవల ఏడుస్తున్నాడు. అలా ఉత్తిని ఏడుస్తుంటే నేను కూడా కొంచెం బాధపడి ఉండేవాడిని. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ వేసుకుని ఏడుస్తున్నాడు, ఎందుకని మనకు ఏడుపు రాదు కాబట్టి. వెనకాల బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ వేసుకొని సాడ్ మ్యూజిక్ వేసుకొని ఏడుస్తున్నాడు. ఒక దైవజనుడిని తాగుడుబోతుగా చిత్రీకరించారు. వాళ్ళ భార్య అన్నమాట, వీడే మొదటి భార్య అయినట్టు నాటకం చేస్తున్నాడు అక్కడ కెమెరా ముందుకు వచ్చి అడుక్కుతినే బెగ్గర్. మీకు అర్థమైందని నేను చెప్పింది? మా ఆయన్ని తాగుడుబోతుగా చిత్రీకరించారు. ఏడ్చాల్సింది ఎవరు? భార్య మౌనంగా ఉంటే వీడే మొదటి భార్య అన్నట్టుగా ముందుకొచ్చి కెమెరా ముందుకొచ్చి మా ఆయన్ని తాగుడుబోతుగా. ఎందుకు ఇదంతా? అడుక్కు తినడానికి. సరే వీడియో మాట్లాడుతున్నా, మధ్యలో ఏడుపు వచ్చింది. కెమెరా పాజ్ చేసి
కర్చీపు తీసుకొని ఒక అర్ధగంట ఏడ్చి నీట్గా తుడుచుకొని మరలా పౌడర్ కొట్టుకొని మరలా ఆన్ చేసి మరలా మాట్లాడు. ఎందుకు కెమెరా ముందు ఏడుస్తున్నావే? ఏడ్చే వాళ్ళని నమ్మకూడదు, తెలుసా మీకు ఆ విషయం? ఏడ్చే మగాళ్ళని నమ్మకూడదు. కానీ క్రైస్తవ్యం వాళ్ళనే నమ్ముతుంది. ఇప్పుడు నాకు ఏడుపు వచ్చింది అనుకోండి, ఏం చేస్తాను? ఇలా పక్క తిరిగి ఏడ్చి తర్వాత ఎడిటింగ్లో ఏం చేస్తాను సార్, ఆ ఏడ్చిన దాన్ని అంతా కట్ చేసేస్తాను. ఎందుకంటే నా ఏడుపు మీకెందుకు? కానీ వీళ్ళకి ఏడుపు రాలే. ఏడుపు రాకుండా సరే తల దించుకొని ఇలా అంటున్నారు. ఎందుకని? కన్నీరు కనపడి చావు కదా ఎట్టంటే. అరే భార్య ఏడ్చలే, మీరు ఎందుకు ఏడుస్తున్నారు? మీరేమన్నా ఆయనకు ఉంపుడు గతులా లేకపోతే మొదటి భార్యలా? మీకు అర్థమైందా నేను చెప్పింది? ఇప్పుడు ఉదాహరణకి ఒక వ్యక్తి చనిపోయాడు. ఆ వ్యక్తి భార్య ఆయన పక్కన కుర్చీలో కూర్చొని అలా మౌనంగా చూస్తూ ఉంది. ఏడవట్ల బోరుమని అలా మౌనంగా చూస్తూ ఉంది. ఈలోపు ఇంకొక ఆవిడ వచ్చి ఆయన మీద పడి బోరుమని ఏడుస్తున్నావు అనుకో, మిగతా వాళ్ళు ఏమనుకుంటారు తెలుసా? ఏంటో తేడా ఉంది అది అని అనిపిస్తుంది. అలా ఏడవకూడదు. ఆ ఏడ్చే హక్కు భార్యకు ఉంటుంది. ఆ ఏడ్చే భార్యను ఓదారిస్తే మర్యాదకు ఉంటుంది. లేదులేమ్మా 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 అని. ఆవిడ ఏడ్చేదానికంటే డబుల్ ఏడ్చానుకో నువ్వు మీద పడి, అప్పుడు నిన్ను అనుమానంగా చూడాల్సి వస్తుంది. ఏందో తేడా ఉంది ఇక్కడ అని. ఈ గలీజు దరిద్రులందరూ కలిసి ఈ 20 రోజులుగా భార్య ఏడవకపోయినా సరే వీళ్ళు ఏడుస్తున్నారు వచ్చి కెమెరాల ముందు. నాకు అనిపిస్తుంది వీళ్ళని ఏమైనా పెళ్లి చేసుకున్నాడేమో, మొదటి భార్య రెండో భార్యలాగా, తర్వాత మూడో భార్య ఏమో అన్నట్టు అనిపిస్తుంది నాకు మనసులో. ఇంత చిన్న విషయాన్ని కూడా గుర్తుపట్టలేదు. ఇదంతా డబ్బు కోసం ఆడుతున్న డ్రామా, నాటకం. డబ్బు కోసం ఆడుతున్న నాటకం ఇదంతా. చనిపోయినోడు చనిపోయాడు, చచ్చినోడు పెళ్ళికి వచ్చిందే కట్నం అని. కానీ ఎవడు పర్ఫార్మెన్స్ ఆడుతుంది, ఎంత వస్తే అంత. పెట్టుబడి సున్నా, 4 కన్నీళ్ళు రాలుస్తాం, 4 మాటలు మాట్లాడతాం, గూగుల్ పే ఫోన్పే పెడతాం, వేసేవాడు వేస్తాడు. 5,000 వచ్చినా ఖర్చుకు వస్తుంది కదమ్మా. ఎవరికైనా డబ్బు అంటే చేదా? నాకు డబ్బు తూతూ అని ఎవరైనా అంటారా? ఎవరు అంటారు? 5,000 వచ్చినా వచ్చినట్టే కదా, 50,000 వచ్చినా వచ్చినట్టే కదా. చనిపోయింది ఆయన, పరువు పోయేది వీళ్ళకి, మనకేమొస్తుంది? ఈ మొత్తం కార్యక్రమం అయిపోయేటప్పటికి ఒక 30 లక్షలు 40 లక్షలు సంపాదించుకోవచ్చు, అంతే కదండి. వయసు ఉన్నప్పుడే 4 రాళ్ళు వెనకాల వేసుకుంటే రేపు కిడ్నీలో రాళ్ళు పడితే ఆపరేషన్ వరకు వస్తాయి కదా. 20 రోజులుగా క్రైస్తవ్యం చచ్చిపోయింది. క్రైస్తవం యొక్క విశ్వసనీయత చచ్చిపోయింది. క్రీస్తు చెప్పిన మాటల విశ్వసనీయత చచ్చిపోయింది. ఏ ఒక్కరు మినహాయింపు కాదు ఇక్కడ. కుటుంబం దగ్గర నుంచి యూట్యూబర్స్ దగ్గర నుంచి వీళ్ళ మాటలు విని అదే ప్రచారం చేసినటువంటి ప్రతి వ్యక్తి, ప్రతి అబద్ధాన్ని షేర్ చేసిన ప్రతి వ్యక్తి బాధ్యుడే. ఈరోజు జరుపుకోవాల్సింది గుడ్ ఫ్రైడే కాదు, బ్యాడ్ ఫ్రైడే. ఎందుకంటే క్రైస్తవ్యానికి ఇంత అవమానం జరిగిన తర్వాత వచ్చినటువంటి ఈ గుడ్ ఫ్రైడే ఎందుకు అవుతుంది? ఒకవేళ గుడ్ ఫ్రైడే జరుపుకుంటే కొత్త రోడ్లో మనం మాత్రమే జరుపుకుంటాం. ఎందుకంటే క్రీస్తు మాటలను పట్టుకొని మొత్తం వ్యవస్థకి ఎదురెళ్ళాము, క్రీస్తును కనపరిచాము, క్రీస్తు పరిశుద్ధుడిని ప్రకటించాము. మనిషి కాదు మన విశ్వాసానికి కర్త, యేసుక్రీస్తు మన విశ్వాసానికి కర్త. ఆయన తాగడు, ఆయన తాగితే నేను రోడ్లు ఎక్కుతా. మనిషి తాగాడంటే నేను రోడ్లు ఎక్కను. నా విశ్వాసం మనిషి మీద ఆధారపడలేదు. మనిషి అంత గుడ్డిగా నమ్మే వ్యక్తిని కాదు నేను. ఈరోజు ఉన్నట్టు రేపు ఉంటాడు, ఉండటం ఎవరికి తెలుసు? తెలీదు. ఇస్కరియోతు యూదా ప్రారంభం నుంచి మోసం చేశాడేంటి? ఒకానొక రోజు వస్తుంది, ఆ రోజు సాతాను ప్రవేశిస్తాడు. ప్రారంభంలో వచ్చినప్పుడు అందరికీ ఏమనిపిస్తుంది? యేసు ప్రభు కోసం నా జీవితం అనిపిస్తుంది. పరిస్థితులు మారిపోతాయి, రాలిపోతూ ఉంటారు. అంతం వరకు సహించిన వాడే రక్షింపబడతాడంటే అర్థం ఏమని? అంతం వరకు అందరు రారని. అంతవరకు అందరు రారని. గుడ్ ఫ్రైడే జరుపుకోవాలంటే కొత్త రోడ్లో ఉన్న మనదే గుడ్ ఫ్రైడే. ఈరోజు ప్రభువైన యేసుక్రీస్తు మన కోసం శిలువలో ప్రాణం పెట్టిన రోజు అని, ఆయన ప్రేమను తలపోసుకుంటూ మనం కృతజ్ఞత తెలియజేద్దామని, ఆయన్ను ప్రకటించే భాగ్యాన్ని ఇంత క్రైస్తవ్యంలో మనకిచ్చాడు ఈరోజు ప్రభువైన యేసుక్రీస్తు. అందరూ విశ్వసనీయతను కోల్పోయి మోసగాళ్ళుగా, అడుక్కు తినే వాళ్ళలాగా, పిరికి వాళ్ళలాగా, మనుషుల ముఖస్థితిని కోరుకునే వాళ్ళలాగా, మనుషులదైనా సంపాదించుకోవడానికి ప్రాకులాడిన వాళ్ళలాగా, పబ్లిసిటీ కోసం ఎగబడిన వాళ్ళలాగా, శవాల మీద పేలాలేరుకున్నటువంటి దరిద్రులాగా తయారయ్యారు. వీళ్ళు ఇప్పుడు సువార్త చెప్తే వినేవాళ్ళు ఎవరు రెడీగా లేరు. వాళ్ళ చర్చలు చెప్పుకోవాల్సిందే.
ఈ మిగిలినటువంటి గొర్రెలు చెప్పుకోవాల్సిందే. బయటికి వెళ్ళి నిలవబడి సువార్త చెబితే వీళ్ళ మాట వినే వాళ్ళు లేరు, నోరు మూసుకో అంటారు అంతే. నాకు వస్తున్న ఫోన్ ఏంటి తెలుసా? బ్రదర్, నేను హిందువుని, నేను కట్టర్ హిందువుని, నేను వేసుకుని నమ్మను, కానీ నీ నిజాయితీ నాకు నచ్చింది, ఇలాంటి నిజాయితీ కలిగిన పాస్టర్ నేను ఎప్పుడు చూడలేదు అన్నటువంటి వ్యక్తులు కొన్ని వందల మంది. ఒకవేళ వీళ్ళు భవిష్యత్తులో యేసుప్రభువుని నమ్ముకోవాలంటే రావలసిన ఏకైక పాస్టర్ ఎవరో తెలుసా? మనమే. ఒకవేళ వీళ్ళు భవిష్యత్తులో ఎవరినైనా నమ్మాలి అంటే, ఎవరి వాక్యమైనా వినాలి అంటే, నిజాయితీగా ఉన్న వాళ్ళు మన వాక్యమే వినాలి. కొత్త రోడ్డుకి గుడ్ ఫ్రైడే, మిగిలినటువంటి ఏపీ తెలంగాణ క్రైస్తవానికి బ్యాడ్ ఫ్రైడే, బ్లాక్ ఫ్రైడే, మోసగాలుగా నిరూపించబడ్డారు. ఈరోజు ప్రభువైన యేసుక్రీస్తు మన కోసం శిలువలో ప్రాణం పెట్టిన రోజు. వాస్తవానికి గుడ్ ఫ్రైడే అన్నది బైబిల్లో లేదు. గుడ్ ఫ్రైడే అన్నది బైబిల్లో లేదు, సంప్రదాయంలో వచ్చింది ఇది. ఈరోజు మనం చేసుకున్నా చేసుకోకపోయినా పాపమేమీ కాదు. అయితే అందరు చర్చికి వెళ్తారు కాబట్టి మనం చర్చిలో కూర్చొని 4 మాటలు మాట్లాడుకున్నాం అంతే. అంతేగాని ఈరోజు చర్చికి వెళ్ళకపోతే పాపమని లేదు, ఈరోజు చర్చికి వెళ్ళి కూర్చుంటే పుణ్యం వస్తుందని లేదు. ఎందుకంటే గుడ్ ఫ్రైడే అన్నది అపోస్తులు ఏమి చేయలేదు. వాళ్ళు ప్రతిరోజు గుడ్ ఫ్రైడే చేస్తున్నారు, మనమే సంవత్సరానికి ఒక్కసారి పెట్టుకున్నాం. మొత్తానికి అందరం కలిసి వచ్చాం కాబట్టి ఏం చేస్తున్నాం? ప్రభువైన యేసుక్రీస్తు మరణ సమాధి పునరుద్ధానాలు ఈ 20 రోజుల్లో ఎలా కలుషితమయ్యాయి, ఎలా ఆయన ప్రాణత్యాగం వెక్కిరించబడింది, ఎలా బయట వాళ్ళు ప్రభువైన యేసుక్రీస్తు దూషిస్తున్నారు ఈ లోపల ఉన్న దరిద్రులు చేసిన దౌర్భాగ్యపు పనులకి, మోసకరమైన పనులకి అని మనం చింతిస్తూ మాట్లాడుకున్నాం ఇంతవరకు. ఒకవేళ ఈరోజు గుడ్ ఫ్రైడే జరుపుకోవాలంటే కొత్త రోడ్లో మనం జరుపుకుంటాం, మిగిలినటువంటి వాళ్ళకి గుడ్ ఫ్రైడే అన్నా సరే మిగతా వాళ్ళు వినరు, బ్యాడ్ ఫ్రైడేగా బయట వాళ్ళు భావిస్తారు. వీళ్ళేంటి క్రైస్తవులు అని. అందరూ మోకరిద్దాం, కళ్ళు మూసుకుందాం, ప్రభుని ఆరాధిద్దాం. తండ్రి, ఇంత క్రైస్తవ ప్రపంచం అబద్ధాన్ని నమ్మి గందరగోళ పరిస్థితుల్లో ఉన్నప్పుడు మా సంఘం ద్వారా ప్రపంచానికి నిజం ప్రకటించబడేటువంటి భాగ్యాన్ని మీరు అనుగ్రహించినందుకు మీ కృతజ్ఞతలు. నాయన, నిజాన్ని పట్టుకొని అబద్ధంతో పోరాటం చేసే భారాన్ని, బాధ్యతను మాకు ఇచ్చినందుకు మీ కృతజ్ఞతలు. నా తండ్రి, నీతిని బట్టి, మీ నామాన్ని బట్టి మేము దోషణ పాలయ్యాం, అందుకు మీ కృతజ్ఞతలు. నా నామాన్ని బట్టి మీరు హింసించబడినప్పుడు, మిమ్మల్ని అబద్ధముగా చెడ్డ మాటలలో పలికి మీ పేరు చెడ్డదని కొట్టివేసినప్పుడు మీరు ధన్యులు, మీరు సంతోషించి ఆనందించండి, పరలోకమందు మీ ఫలం అధికమవుతుంది. ఎందుకంటే మీకు పూర్వమందున ప్రవక్తలకు వాళ్ళు అదే విధంగా చేశారు, ప్రతి ప్రవక్తని ఇలాగే చంపారు వాక్యాన్ని ప్రకటిస్తే అనే లేఖనం మా జీవితంలో మీరు నెరవేర్చేందుకే మీ కృతజ్ఞతలు. సత్య సంబంధులుగా మమ్మల్ని ఉంచినందుకు మీ కృతజ్ఞతలు. నాయన, ఏ మానవుడు నీతిమంతుడు కాదు, మీరే నీతిమంతులని ఈ 20 రోజుల్లో మీరు నిరూపించేందుకు మీ కృతజ్ఞతలు. మా విశ్వాసం, మా నమ్మకం, మా భక్తి మనుషులను ఆధారం చేసుకున్నది కాకుండా కేవలం విశ్వాసానికి కర్తైన ప్రభువైన యేసుక్రీస్తుని ఆధారం చేసుకున్నదిగా మీరు మాకు అనుగ్రహించిన లేఖన భాగాలను బట్టి మీ కృతజ్ఞతలు. అలాంటి పరిచర్యను బట్టి మీ కృతజ్ఞతలు. యేసుక్రీస్తు నామములో ఆరాధిస్తున్నాం తండ్రి. ఆమేన్. ఆనందం.